यीशु तेरा नाम सबसे ऊंचा है। यीशु तेरा नाम सबसे ऊंचा है। హల్లెలూయా. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ ಆಹ್ವಾನಿస్తూ ఉన్నాను. ಮತ್ತೊಂದಾವೃತ್ತಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಸ್ವಾಗತ. We are not here to lift up one religion, put down another religion. ಒಂದು ಧರ್ಮವನ್ನು ಮೇಲಕ್ಕೆತ್ತಿ ಮತ್ತೊಂದು ಧರ್ಮವನ್ನು ಕೆಳಗಿಳಿಸಲಿಕ್ಕೆ ನಾವಿಲ್ಲಿ ಬಂದಿಲ್ಲ. We are not here to tell you which religion is good, which religion is bad. ಯಾವ ಧರ್ಮ ಒಳ್ಳೆಯದು ಯಾವ ಧರ್ಮ ಕೆಟ್ಟದಂತ ಹೇಳಲಿಕ್ಕೆ ಅಂತ ಹೇಳಿ ನಾವು ಬಂದಿಲ್ಲ. We are here only to proclaim the love and the power of Jesus Christ. ನಾವು ಇಲ್ಲಿ ಕೇವಲ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪ್ರೀತಿ ಮತ್ತು ಶಕ್ತಿಯನ್ನು ಅಷ್ಟೇ ಸಾರಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದೇವೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ఈ రోజు ఈ ಹೊತ್ತು అద్భుత కార్యాలు చేయడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ಅದ್ಭುತ ಕಾರ್ಯ ಮಾಡಲಿಕ್ಕೆ ಯೇಸು ಕರ್ತನು ಸಿದ್ಧವಾಗಿದ್ದಾರೆ. ఎంతమంది విశ్వసిస్తారు? చేయಬೇకైతే ఒక్కసారి ಎಷ್ಟು ಜನ ನಂಬ್ತಾರೆ ಅಂತವರು ಕೈ ಎತ್ತಿ ಅಲ್ಲಾಡಿಸಿರಿ. ఒక్కసారి చేయಬೇకైతే హల్లెలూయా చెప్పండి. ఒక్కసారి ఒక్క చెయ్యి తెచ్చింటే ఒక్క చెయ్యి చూపించండి, రెండు చేతులు తెచ్చింటే రెండు చేతులు చూపించండి. ಒಂದ್ ಕೈ ತಂದಿದ್ರೆ ಒಂದ್ ಕೈ ತೋರಿಸ್ರಿ, ಎರಡ್ ಕೈ ತಂದ್ರೆ ಎರಡ್ ಕೈ ತೋರಿಸ್ರಿ. కమన్ చేతులు పైకి ఒకసారి అందరూ ಎಲ್ಲರ ಮೇಲೆ ಕೈ ಎತ್ರಿ. కమన్ నేను చెయ్యి ఎట్లా ఊపితే అట్లా వెళ్ళాలి. ఓకే రైట్? అందరూ చెప్పండి. కమన్ 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 ఇట్లా కమన్. ఇంకా గట్టిగా గట్టిగా యేసయ్యా అనండి ఒకసారి. యేసు అనండి ఒకసారి. ఇంకా గట్టిగా యేసు. ఇప్పుడు రెండు చేతులకు చప్పట్లుగా స్తోత్రం చేస్తాం ప్రభువుకి అందరూ కలిసి. చెప్పలే. కమాన్ ప్రణీత్. కోరలేదు వెండియు కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తులు అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారు కోరలేదు, వెండియు కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తులు అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. నువ్వెదకి రాలేదని నా కోసం వచ్చావయ్యా. నువ్వెదకి రాలేదని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. హల్లెలూయా. నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. సర్వం యేసయ్యా, నా జీవం నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం కమాన్ అందరూ. బంగారు కోరలేదు, వెండియు కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తులు అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారు కోరలేదు, వెండియు కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తులు అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. నెమ్మదికి రాలే
నా కోసం వచ్చావయ్యా, వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా, నా సర్వం అందరూ నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం బంగారు కోరలేదు, వెండియు కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తులు అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. హల్లెలూయా. బంగారు కోరలేదు, వెండియు కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తులు అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా, వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా, నా సర్వం నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం అందరూ కలిసి నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం హల్లెలూయా. వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా, స్తోత్రమయ్యా. వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా, కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. అందరూ కలిసి పడదామా? కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా, నా సర్వం నా జీవం నా ప్రాణం నా ధ్యానం నా సర్వం నా జీవం నా ప్రాణం నా ధ్యానం బంగారు కోరలేదు, వెండియు కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తులు అడుగలేదు, అంతస్తు అడుగలేదు, నా హృదయాన్ని అడిగావయ్యా. స్తోత్రం ప్రభు. చేతులు పైకెత్తి, స్వరాలు పైకెత్తి. బంగారు కోరలేదు, వెండియు కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తులు అడుగలేదు, అంతస్తు అడుగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా, వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. అందరూ కలిసి. నా సర్వం నా జీవం
నా ప్రాణం నా ధ్యానం. చివరిసారి అందరూ స్వరాలు పైకెత్తి చేతులు పైకెత్తి నా సర్వం నా జీవం నా ప్రాణం నా ధ్యానం. నో మ్యూజిక్, ఆల్ ద మ్యూజిక్ స్టాప్. ఎవరు ఏ వాయిద్యాలు, స్వరాలు మాత్రం కళ్ళు మూసి చేతులు పైకెత్తి, స్వరాలు పైకెత్తి, హృదయాలు పైకెత్తి అందరూ నాతో కలిసి పాడండి. నా సర్వం నా జీవం నా ప్రాణం నా ధ్యానం. అందరు కలిసి నా సర్వం నా జీవం నా ప్రాణం నా ధ్యానం యేసయ్యా. పరిశుద్ధ దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. ಪರಿಶುದ್ಧವಾದ ದೇವರ ಸನ್ನಿಧಾನ ನಮ್ಮ ನಡುವೆ ಇದೆ. ప్రతి ఒక్కరు కళ్ళు మూసి ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕಣ್ಣು ಮುಚ್ಚಿಕೊಂಡು పరలోకము మన మధ్య తెరవబడింది. ఈరోజు ಪರಲೋಕವು ನಮ್ಮ ಕಡೆ ಇವತ್ತು ತೆರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. దేవుని సేవకుని అబద్ధమాడను. ದೇವರ ಸೇವಕನು ನಾನು ಸುಳ್ಳು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. ಯೇಸು ಪ್ರಭು ನಮ್ಮ ನಡುವೆ ಇದ್ದಾರೆ. యేసు ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ಯೇಸು ಪ್ರಭು ನಮ್ಮ ನಡುವೆ ಇದ್ದಾರೆ. పరిశుద్ధాత్మ సన్నిధి మన మధ్యలో గొప్పగా బలంగా సంచారం చేస్తూ ఉన్నాడు. ಪವಿತ್ರಾತ್ಮನ ಸನ್ನಿಧಾನವು ಬಹಳವಾಗಿ ಬಲವಾಗಿ ಸಂಚಾರ ಮಾಡುತ್ತಿದ್ದಾನೆ. హల్లెలూయా ಹಲ್ಲೆಲೂಯಾ. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా, నే వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. ప్రభువా స్తోత్రం ఈ సన్నిధికి తండ్రి. ತಂದೆ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರಪ್ಪ. యేసు నామములో తండ్రి. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ತಂದೆ. అందరూ ఒక్కసారి ఆమేన్ అందామా? Look at me. ನನ್ನ ಕಡೆ ನೋಡಿ. Look at me. ನನ್ನ ಕಡೆ ನೋಡ್ರಿ. Look at me. ನನ್ನ ಕಡೆ ನೋಡ್ರಿ. I see the presence of Jesus filling this ground. ಈ ಮೈದಾನದಲ್ಲಿ ಯೇಸುವಿನ ಸನ್ನಿಧಾನ ತುಂಬುತ್ತಾ ಇರೋದನ್ನು ನೋಡಿದೆ. Listen to me. ನನ್ನ ಕಡೆ ಕೇಳಿಸ್ಕೊಳ್ಳಿ. Listen to me. ನನ್ನ ಕೇಳಿಸ್ಕೊಳ್ಳಿ. Ram Babu is not the healer. ರಾಮ್ ಬಾಬು ಅವರು ವಾಸಿ ಮಾಡುವವರಲ್ಲ. మీ అనారోగ్యము బాగా చేసే శక్తి నాలో లేదు. ನಿಮ್ಮ ಅನಾರೋಗ್ಯವನ್ನು ಸರಿ ಮಾಡುವಂತ ಶಕ್ತಿ ನನ್ನಲ್ಲಿ ಇಲ್ಲ. నేను మీలాగా మనిషిని. ನಾನು ನಿಮ್ಮಂತ ಮನುಷ್ಯನೇ. నాలో ఏ శక్తి లేదు. ನನ್ನ ಹತ್ರ ಯಾವ ಶಕ್ತಿ ಇಲ್ಲ. కానీ స్వస్థపరచువాడు రాంబాబు కాదు. ಆದರೆ ಸ್ವಸ್ಥ ಮಾಡುವವರು ರಾಂಬಾಬು ಅಲ್ಲ. స్వస్థపరచువాడు యేసు ప్రభువు. ಸ್ವಸ್ಥ ಮಾಡುವುದು ಯೇಸು ಪ್ರಭುವೇ. అందరిని ఒక ప్రశ్న అడుగుతాను. ಎಲ್ರಿಗೂ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ತೀನಿ. రాంబాబు ఎవరినైనా బాగా చేస్తాడా? ರಾಂಬಾಬು ಯಾರನ್ನಾದರೂ ವಾಸಿ ಮಾಡ್ತಾರಾ? చెయ్యి చూపి చెప్పాల. ಕೈ ತೋರಿಸಿ ಹೇಳ್ಬೇಕು. రాంబాబు ఎవరినైనా బాగు చేస్తాడా? రోగం బాగు చేసే శక్తి రాంబాబుకు ఉందా?
రోగం బాగా చేసే శక్తి ఎవరికుంది? ఎవరికుంది? హల్లెలూయా. ఈ సాక్షి వినండి. ಈ ಸಾಕ್ಷಿ ಕೇಳ್ರಿ. ಲಿಸನ್ ಟು ದಿಸ್ ಟೆಸ್ಟಿಮನಿ. ಈ ಸಾಕ್ಷಿ ಕೇಳಿಸ್ಕೊಳ್ರಿ. ನಿಮ್ಮ ಹೆಸರೇನ್ರಿ? ನಾಗರಾಜ್ had a tumor in the head. ನಾಗರಾಜ್ ಅವರಿಗೆ ತಲೆಯಲ್ಲಿ ಗಡ್ಡೆ ಇತ್ತು. ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ ಇತ್ತು? 3 ಸಂವತ್ಸರಾలుగా. 3 ವರ್ಷಗಳಿಂದ. ನಡಿಚೇಕ ರಾದು, ನಡಿಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ, ಮಾತಾಡಕ್ಕೆ ರಾದು, ಮಾತಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ, ಕೂಚೋನೆಕ್ ರಾದು, ಲೇಚಕ್ಕೆ ರಾದು, ಕೂತ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಆಗಲ್ಲ, ಎದ್ದೇಳಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. ఈ రోజు ప్రభు ముట్టి స్వస్థపరిచి లేచి నడిచేది ప్రారంభించినాడు. ಇವತ್ತು ಕರ್ತನವರನ್ನು ಮುಟ್ಟಿ ನಡೆಯುವುದಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ದಾರೆ. ನಾಗರಾಜು ನೋವಿಲ್ಲ ಇವಾಗ, ನಡೆಯಕ್ಕಾಗ್ತದೆ ಇವಾಗ, ನಡು ತೋರಿಸಿ ಇವಾಗ ನೋಡ, ನಡಿ ಹೆಸರು. ಆಮೆನ್. ಚಪ್ಪಟ್ಲು ಕೊಟ್ಟಣ್ಣಯ್ಯ. ಚಪ್ಪಾಳೆ. తలలో గడ్డ ఉంది, అందుకే నడిచే కూడా రాదు. స్వస్థపరిచి యేసు క్రీస్తు నడుస్తూ ఉన్నాడు. బోలో యేసు మసీకి, బోలో యేసు మసీకి. ನಾಗರಾಜ ನೋವಿಲ್ಲ ಇವಾಗ? ನೋವಿಲ್ಲ. ಕೂಡ ಗೆದ್ದಲಕ್ಕೆ ಬರ್ತದೆ ಇವಾಗ. ಕುಂತು ತೋರಿಸಿ ಒಂದ್ಸಲ, ಕುತ್ಕೋ, ಎದಳು, ಮತ್ತೆ ಕೊಡು. ಚಪ್ಪಟ್ಲು ಕೊಟ್ಟಂಡಯ್ಯ ಪ್ರಭುಗೋಸ್ಕರము, ಕರ್ತನಿಗೋಸ್ಕರ. నడివాగ నడి. సంతోషంగా వాళ్ళు చప్పట్లుగా స్తోత్రం చెల్లించండి. చప్పాళే. బోలో యేసు మసీకి, బోలో యేసు మసీకి. Father, thank you for healing my brother. I bless him. Brain, you are healed. Amen. No more problems in the body. Let him recover and live a normal life in Jesus name. Amen. 2.5 సంవత్సరాల కిందట కుమార్కి స్ట్రోక్ అయ్యి ప్యారలైజ్ అయింది. 2.5 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಕುಮಾರ್ ಅವರಿಗೆ ಸ್ಟ್ರೋಕ್ ಆಗಿ ಪಾರ್ಶ್ವವಾಯು ರೋಗಿ ಆಗ್ಬಿಟ್ರು. ಬೆಂಗಳೂರಿಗಂತ పోయి ಡಾಕ್ಟರ್ చూపించుకున్నాడు. ಬೆಂಗಳೂರಿಗೆಲ್ಲ ಹೋಗಿ ಡಾಕ್ಟರ್ ತೋರಿಸ್ಕೊಂಡ್ರು. చెయ్యి ఎత్తేకి రాదు, ಕೈ ಎತ್ತಲಿಕ್ಕೆ ಬರಲ್ಲ. ఈ రోజు ప్రభు ముట్టినాడు. ಈ ಹೊತ್ತು ಪ್ರಭು ಅವರನ್ನು ಮುಟ್ಟಿದ್ದಾರೆ. ಸ್ಟ್ರೋಕ್ బాగా అయింది. ಸ್ಟ್ರೋಕ್ ಚೆನ್ನಾಗಿದೆ. ಕೈ ಎತ್ತು, ಕೈ ಎತ್ತು. ಆಮೆನ್. ಚಪ್ಪಟಿಗೆ ಸ್ತೋತ್ರ చెల్లించండి ప్రభువుకు, ಕರ್ತನಿಗೆ. కుమార నడియప్ప, నడి, యేసు నామములో నడి. ಆಮೆನ್. 2.5 సంవత్సరాలు, 2.5 years paralyzed. Today Jesus healed him and walking. Come on, give the Lord a clap. 2.5 ವರ್ಷ ಅವರು ಪಾರ್ಶ್ವವಾಯು ರೋಗಿ, ಇವತ್ತು ಯೇಸುವಾಸ ಮಾಡಿದ್ದಾರೆ. ಚಪ್ಪಾಳೆ. ఏంటా మీకు సంతోషం లేదా ప్రభు చేసిన కార్యాలకి? సంతోషం ಇಲ್ಲ ನಿಮಗೆ? ಮತ್ತೆ ಚಪ್ಪಾಳೆ ಕರ್ತನಿಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸಿರಿ. ಚಪ್ಪಾಳೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಬಾಬಾ ಕುಮಾರ ಈ ಕಡೆ ಬಾ. ಕುಮಾರ ಬಾ ಇಲ್ಲಿ, ಬಾ ಇಲ್ಲಿ. ಆಮೆನ್. ನಿನಗೆ ವಾಸಿ ಮಾಡಿದ್ದು ಯಾರು? యేసు దేవ వాసి ಮಾಡಿದ್ದು రాంబాబు అల్ల. బాగా చేసింది రాంబాబు కాదు, యేసు ప్రభు. చప్పలకు స్తోత్రాలు అందరూ ప్రభు కోసం. ಚಪ್ಪಾಳೆ ಎಲ್ಲರೂ ಕರ್ತನಿಗಾಗಿ. Lord, thank you for healing Kumar. In the name of Jesus, and everything will restored back. He will live in health for your glory. I bless him in Jesus name. Amen. Amen. 6 నెలల కిందట జ్వరం వచ్చి గుడ్డి అయిపోయింది, కన్ను గుడ్డిగా అయిపోయింది. ఈ రోజు ప్రభు ముట్టి స్వస్థపరిచి గుడ్డి కన్ను తెరుచుకొని ఆమె చూస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. If you can watch on the screen, you can see her eye. కంటికిమా, look at that eye. కన్ను చూడండి, తెల్లగుంది, గుడ్డు తెల్లగుంది, అంటే గుడ్డిది, కళ్ళు కనపడదు అని. ఈ రోజు ప్రభు ముట్టినాడు. ఇప్పుడు చూడండి ఏమైందో. ఆమేన్. बोलो यीशु मसीह की, बोलो यीशु मसीह की, बोलो यीशु मसीह की. Lord Jesus, thank you for healing. ప్రభు నా సహోదరుని స్వస్థపరిచిన స్తోత్రము. స్వస్థపరిచిన వారు మీరే ప్రభు. మీ నామానికి స్తోత్రం యేసు నామములో. ఆమేన్, ఆమేన్. లిసన్ టు దిస్. ఇది వినండి, ఇది ಇದನ್ನು ಕೇಳಿಸ್ಕೊಳ್ಳಿ. ప్రభు చేసిన కార్యం వినండి. ಪ್ರಭು ಮಾಡಿದ ಕಾರ್ಯ.
3 సంవత్సరాలుగా ఏమో ఈ అమ్మకు నడక పడిపోయి నడిచే రాకుండా 3 సంవత్సరాలు కట్టెపట్టుగా నడుస్తా ఉంది. ఈ రోజు ప్రార్థన కట్టె పరుసు పరిగెత్తా ఉందంట గ్రౌండ్ లో ఆ పిల్ల. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎసలేనమ్మా ఎంత నడిగా నడి నడి ఒక ఆమేన్. చప్పట్లు కొట్టడయ్యా ప్రభువుకి. ఇస్తేనా చెప్పాలలేదు చెప్పాలి. ఈ ತಂಗಿಗೆ ಚೆನ್ನಾಗಾದ್ರೆ ఇస్తేనా చెప్పాలి అది నువ్వు ఇంతేనా చప్పట్లు కొట్టేది ఇంకా గట్టిగా గట్టి బోలో యేసు మసీకి జై. నేను ಕಟ್ಟಿಗೆ ಇಲ್ಲಿ ಬಿಸಾಕ್ಬಿಟ್ಟಿ 3 ವರ್ಷ ನಡೆಯಕ್ಕಾಗ್ತಿದ್ದಿಲ್ಲ ಕಟ್ಟಿಗೆ ಬಿಟ್ಟು ಹೆಂಗ್ ನಡೀತಿದ್ದಿ ಕಟ್ಟಿಗೆ ಇಟ್ಕೊಂಡು ತೋರಿಸು ಮೆಲ್ಲಕ್ಕೆ ಹೆಂಗ್ ನಡೀತಿದ್ದಿ ಮೊದಲು ಹೆಂಗ್ ನಡೀತಿದ್ದಿ ಇಲ್ಲ ಅಲ್ಲಮ್ಮ ಕಾಲು ಬರ್ತಿದ್ದಿಲ್ಲ ಅವಾಗ ಹೆಂಗ್ ನಡೀತಿದ್ದಿ ಕಟ್ಟಿಗೆ ಇಟ್ಕೊಂಡು ಎಷ್ಟು ಮೆಲ್ಲಗೆ ಹಿಂಗ್ ತೋರಿಸು ಹೆಂಗ್ ನಡೀತಿದ್ದು ಕುತ್ಕೊಂಡು ಹೆಂಗ್ ನಡೀತಿದ್ದಿ ಇವಾಗ ಓಡು ತೋರಿಸಿ ಇವಾಗ ಓಡಿವಾಗ ಚಪ್ಪಾಲು ಹೊಡಿರಯ್ಯ ಕರ್ತನಿಗಾಗಿ ತಂಗಿಗಾಗಿ. ಆಮೆನ್. లార్డ్ థ్యాంక్ యూ ఫర్ హీలింగ్ మై సిస్టర్. ప్రభువా ఈ బిడ్డని ముట్టిన స్తోత్రము స్వస్థపరిచిన స్తోత్రము యేసు నామములో తండ్రి. ఆమేన్. ఆమేన్. 5 సంవత్సరాలు 2 కాళ్ళు ఇంత లావు వాచింది. ఈ రోజు ప్రభు ముట్టి స్వస్థపరి 2 కాళ్ళు నార్మల్ అయిపోయింది. వాపంతా పోయేసింది. హల్లెలూయా. హల్లెలూయా. ಈಗ ನೋವಿಲ್ಲಮ್ಮ ಓಡಿ ತೋರಿಸ್ಬೇಕು ಹೆಂಗ ಓಡ್ತಿ ನೋಡೋದಂತ ಓಡು ಸ್ವಲ್ಪ ಓಡ್ಬೇಕು ಅದು ನಡಿಯೋದಂತಾರ ಓಡೋದಂತಾರ ಅದನ್ನ ಓಡ್ಬೇಕಂದ್ರೆ ಹಿಂಗ್ ಮಾಡ್ಬೇಕು ಮಾಡು ಅದು ಓಡೋದಂದ್ರೆ ప్రభు ఈ బిడ్డని ముట్టిన స్తోత్రము స్వస్థపరిచిన స్తోత్రము యేసు నామములో తండ్రి. థ్యాంక్ యూ ఫర్ హీలింగ్ ద లార్డ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. లివర్ క్యాన్సర్ నుంచి కడుపు ఇంత ఉబ్బిపోయి డాక్టర్ చచ్చిపోతాడు అన్నారంట. పుస్స లోపలికి వెళ్ళిపోయింది కడుపు. ఆమేన్. ఇది చూడండి నోడ్రి కడుపు ఎట్లుంది చూడండి ఫ్లాట్ గా ఉంది కడుపు. ఒట్టే డాక్టర్ చెప్పినారంటే ఇంకా చచ్చిపోతాడు తీసుకెళ్ళిపోండి అని. కడుపు ఇంతలా ఉబ్బి గట్టిగా ఉంది. అది మెత్తగా లోపలికి వెళ్ళిపోయింది కడుపు మొత్తం. ఆమేన్. 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 ಕೈ ಎಲ್ಲ ಬರ್ತಿದ್ದಿಲ್ಲ చేతులు అల్లాడించ కూడా వస్తా ఉండలేదు. చేతులు కై అల్లాడిಸೋದು ಹಿಂಗ್ ಮಾಡಕ್ ಬರ್ತಿದ್ದಿಲ್ಲ. ಈಗ ನಡ್ರಿ ಇವಾಗ ಹಿಂಗ್ ಆಮೆನ್. ಪಟ್ಲು ಕೊಟ್ಟಣ್ಣಯ್ಯ ಪ್ರಭುಗೆ ಕರ್ತನಿಗೆ. ಆಪರೇಷನ್ ಆಗಿತ್ತಾ? ఆపరేషన్ అయినా కూడా బాకాల కడుపు చూడండి ఆపరేషన్ అయ్యింది. ఇంత పెద్ద కడుపు ఉబ్బిపోయింది లివర్ క్యాన్సర్ తో. అది పుసుక్కని లోపలికి వెళ్ళిపోయి చేతులు ఎత్తేకి నడిసే కూడా రాదు. చేతులు అల్లాడుచుకుంటే బాగా నడుస్తున్నాడు. చెప్పడుగా తెలుసా ప్రభుకి నడిసి ಹಿಂಗ್ ನಡೆಯಕ್ಕೆ ಬರ್ತಿದ್ದಿಲ್ಲಮ್ಮ. ಎಷ್ಟು ಖರ್ಚು ಮಾಡ್ರ? 3 లక్షలు ఖర్చు అయింది. కానీ నా ప్రభు తన జీవితాన్ని ఖర్చు చేసి ఈ బిడ్డను స్వస్థపరిచినాడు. ఆమేన్. నా ప్రభు ఈ స్వస్థపడినాడంటే కారణము ఎవరో పెద్ద వెల చెల్లించినారు. చెల్లనే వేరారు ಯಾರೋ ಸ್ವಸ್ಥಪಡಿನಾడంತೆ ಕಾರಣము ఎవరో పెద్ద వెల చెల్లించినారు. ಈ ರೀತಿಯಾಗಿ ಆತನು ಸ್ವಸ್ಥ ಆಗಬೇಕಾದ್ರೆ ಯಾರೋ ದೊಡ್ಡ ಬೆಲೆ ಕಟ್ಟಿದ್ದಾರೆ. 3 లక్షలు కాదండి, 3 ಲಕ್ಷ ಅಲ್ರಿ, 10 లక్షలు కాదండి, 10 ಲಕ್ಷ ಅಲ್ರಿ, కోటి రూపాయలు కాదండి, ಕೋಟಿ ರೂಪಾಯಿ ಅಲ್ರಿ. నా యేసయ్య తన ప్రాణాన్నే వెలగా ఇచ్చినాడు. ನನ್ನ ಯೇಸು ಪ್ರಭು ಪ್ರಾಣನೇ ಬೆಲೆ ಕಟ್ಟಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ಬಾಗೈಂది, ಅದಕ್ಕೆ ಚೆನ್ನಾಗಿದೆ. ಅಮ್ಮ ಇವ್ರಿಗೆ ಏನಾಗ್ತಾರೆ ಗಂಡ, ನಿಮ್ ಗಂಡಗೆ ಗುಣ ಆಗ್ಬೇಕಂತೇಳಿ ನೀವು 3 ಲಕ್ಷ ಕೊಟ್ರಿ. ಆದ್ರೆ ನಿಮ್ ಗಂಡ ಗುಣ ಆಗ್ಬೇಕಂತ ಯೇಸು ಸ್ವಾಮಿ ತನ್ನ ಪ್ರಾಣ. ಅದು ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಯೇಸು ದೇವರ ಪ್ರೀತಿ ಅಂದ್ರೆ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಕರ್ತನೇ ನಿನ್ನ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರಪ್ಪ. ప్రభువా ఈ బిడ్డని ముట్టినందుకు స్తోత్రం. స్తోత్ర స్వామి. స్వస్థపరిచినందుకు స్తోత్రం. క్యాన్సర్ దయ్యమా, నీకు ఈ బిడ్డ మీద ఇంకా అధికారము లేదు. యేసునామములో నూతన బలము ఆరోగ్యం ఇచ్చి ఈ బిడ్డ నీ మహిమార్థము పోగొట్టుకున్నంతా తిరిగిచ్చి ఈ బిడ్డని మీకోసం నిలబెట్టండి. స్తోత్ర స్వామి. కన్నీళ్లు కారుస్తూ వచ్చినారు అన్న, ట్రాన్స్లేట్ ಮಾಡಿ. కన్నీరు కారుస్తూ వచ్చినారు ప్రభువా. స్వామి కన్నీరు సురుసుకొని ಬಂದ್ರಪ್ಪ. మీరు కన్నీళ్లు తుడిచినారు, కన్నీరನ್ನು ನೀನು ಒರೆಸ್ಬಿಟ್ಟಿ ಅಪ್ಪ. ప్రేమించినారు,
ಪ್ರೀತಿಸಿದಿ. స్తోత్రమయ్యా. ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. కన్నీరే తుడిచావయ్యా, ఆమేన్. సంతోషం ఇచ్చావయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కన్నీరే తుడిచావయ్యా, yes Lord. సంతోషం ఇచ్చావయ్యా. ఆమేన్ ఆమేన్. మా సర్వం యేసయ్యా, Thank you Lord. మా జీవం యేసయ్యా, మా ప్రాణం యేసయ్యా, మా ధ్యానం యేసయ్యా. స్తోత్రం యేసయ్యా, ఈ బిడ్డలు ముట్టినందుకు, ಸ್ತೋತ್ರ ಯೇಸು ಸ್ವಾಮಿ. ಮಕ್ಕಳನ್ನು ಮುಟ್ಟಿದ್ದಕ್ಕೆ, స్వస్థపరిచినందుకు ಸ್ವಸ್ಥ ಮಾಡಿದ್ದಕ್ಕೆ యేసు నామములో ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಆಮೆನ್. ಆಮೇನ್. ఈ కన్నీళ్ళు అబద్ధాలు చెప్పవండి. ಈ ಕಣ್ಣೀರು ಸುಳ್ಳು ಹೇಳೋದಿಲ್ರಿ. భర్త చచ్చిపోతారని 3 లక్షలు ఖర్చు పెడితే కూడా బాగా బాధపడుతూ వచ్చింది ఈ సహోదరి. ಗಂಡ ತೀರ್ ಹೋಗ್ತಾರೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು 3 ಲಕ್ಷ ಖರ್ಚು ಮಾಡಿ ಬಾಧೆಯಲ್ಲಿ ಬಂದ್ರು ಈ ಸಹೋದರಿ. నా ప్రభు కన్నీళ్లు తుడిచే ప్రభు, ನನ್ನ ಪ್ರಭು ಕಣ್ಣೀರು ಒರೆಸುವ ಪ್ರಭು. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ಇದು ಬಾಬು ಯಾವಾಗಿಂದ? ಬಾಬು ವಾಸ್ ಯಾವ ಬಲಗಿವಿ, ಬಾಬು ವಾಸ್ ಡೆಫ್ ಇನ್ ರೈಟ್ ಇಯರ್ ಫ್ರಮ್ ಬರ್ತ್. ಹುಟ್ಟಿದಂದಿಂದ ಬಾಬುಗೆ ಬಲಗಿವಿ ಕೇಳಿಸನೇ ಇರಲಿಲ್ಲ. ಕೇಳಿಸ್ತತೆ 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 ಕೇಳಿಸ್ತತೆ. ಹಾಲೆಲೂಯಾ. ಯೇಸು ಹಾಲೆಲೂಯಾ. बोलो यीशु मसीह की. ಬಾಬು ವಾಸ್ ಡೆಫ್ ಇನ್ ಹಿಸ್ ರೈಟ್ ಇಯರ್ ಫ್ರಮ್ ಬರ್ತ್. ಬಾಬು ಬಲಗಿವಿಯಲ್ಲಿ ಹುಟ್ಟಿದಂದಿನಿಂದ ಕಿವುಡರಾಗಿದ್ದರು. Today Jesus opened the deaf ear, he started hearing. ಇವತ್ತು ಯೇಸು ಅವರ ಕಿವಿಯನ್ನು ತೆರೆದ್ರು, ಅವರಿಗೆ ಕೇಳಿಸ್ತಾ ಇದೆ. बोलो यीशु मसीह की. ಜೈ. ఒకటి తెలుసా, ಒಂದು ವಿಷಯ ಗೊತ್ತಾ? నా ప్రభు అయిన యేసు ఈ రోజు బళ్ళారికి వచ్చినాడు. ನನ್ನ ಪ್ರಭುವಾದ ಯೇಸು ಇವತ್ತು ಬಳ್ಳಾರಿಗೆ ಬಂದ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. బళ్ళారికి వచ్చేదే కాదు, ಬಳ್ಳಾರಿಗೆ ಬಂದಿದ್ದಷ್ಟೇ ಅಲ್ಲ, మున్సిపల్ గ్రౌండ్ కి వచ్చినాడు యేసయ్య. యేసయ్య ಮುನ್ಸಿಪಲ್ ಗ್ರೌಂಡ್ ಗೆ ಬಂದ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. మున్సిపల్ కి వచ్చింది మాత్రమే కాదు, ಮುನ್ಸಿಪಲ್ ಗ್ರೌಂಡ್ ಗೆ ಬಂದಿದ್ದಷ್ಟೇ ಅಲ್ಲ, నీ దగ్గరికి వచ్చినాడు నా ప్రభు యేసు. ನಿಮ್ಮ ಹತ್ರ ಬಂದಿದ್ದಾರೆ ನನ್ನ ಪ್ರಭು ಯೇಸು. చేతులపైకి తలలు ఎందము ఒకసారి. ಕೈ ಎತ್ತಿ ಹಲ್ಲೆಲೂಯಾ ಒಂದ್ಸಾರಿ. ప్రభు నాతో మాట్లాడి చెప్తున్నా వినండి, అబద్ధం చెప్పను నేను. ಪ್ರಭು ನನ್ನ ಹತ್ರ ಮಾತಾಡಿದ ಹೇಳ್ತಿದ್ದೀನಿ, ನಾನು ಸುಳ್ಳು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. రేపు సాయంకాలము దీనికంటే గొప్ప గొప్ప అద్భుత కార్యాలు జరగబోతూ ఉన్నాయి. ನಾಳೆ ಸಾಯಂಕಾಲ ಇದಕ್ಕಿಂತಲೂ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳು ಆಗುತ್ತವೆ. God bless you. ಹೋಗುವ ಬಾಬು. హల్లెలూయా. హల్లెలూయా. బని బ్రదర్. ఎగిరినాక నువ్వు డాన్స్ ప్రభు కోసం డాన్స్ నువ్వు తెగిపోయింది. ప్రార్థన కూడా చేయలేదు, ప్రభు కోసం ఎగిరి స్తుతించాలంటే నొప్పిపోయింది. ಪ್ರಾರ್ಥನೆ ಸಹ ಮಾಡಲಿಲ್ಲ, ಪ್ರಭುಗೋಸ್ಕರವಾಗಿ ಸ್ತುತಿಸುವಂತೆ ಜಿಗಿದ್ರು. చప్పట్లు కూడా స్తోత్రం తెలుసు ప్రభు. ತಟ್ಟಿ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. Lord, thank you for healing my brother. You healed him. I give you glory. I bless him in Jesus name. Amen. Amen. ಹೋಗಿ ಬನ್ನಿ ಬ್ರದರ್. ನೆವೆದಕಿ ರಾಲೇನನಿ నా కోసం వచ్చావయ్యా, కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా, కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం. చివరిసారి అందరూ నా సర్వం యేసయ్యా,
జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం. యేసయ్యా హల్లెలూయా. దయచేసి కూర్చుంటాం అందరు, ದಯಮಾಡಿ ಎಲ್ರು ಕೂತ್ಕೊಳ್ರಿ, అందరు కూర్చుంటాం. ಎಲ್ರು ಕೂತ್ಕೊ. ಲಿಸನ್ ಟು ದಿಸ್ ಟೆಸ್ಟಿಮನಿ. ಈ ಸಾಕ್ಷಿ ಕೇಳಿಸ್ಕೊಳ್ರಿ. ಮಂಜುಳಾ, ನನಗೆ ಸ್ಟಾಫ್ನೆಸ್ ನನಗೆ ಉಪಡಿಯಲ್ಲಿ 4 ತಿಂಗಳಿಂದ ಥ್ರೋಟ್ ಇನ್ಫೆಕ್ಷನ್ ಆಗಿ ಗಂಟ್ಲು ಕರ್ಕಶ ಸೌಂಡ್ ಇತ್ತು. ಅದಕ್ಕೆ ನಾನು ಎಷ್ಟೊಂದು ಆ್ಯಂಟಿಬಯೋಟಿಕ್ಸ್ ತೊಗೊಂಡೆ. ಮತ್ತು 4 ಮಂತ್ ಆದರೂ ಕಡಿಮೆ ಆಗಿಲ್ಲ. ಏನಕ್ಕೆ ಅಂತ ಕೇಳಿದಾಗ ಇನ್ನೊಂದು ಸರಿ ಥೈರಾಯ್ಡ್ ಟೆಸ್ಟ್ ಮಾಡೋಕ್ಕೆ ಹೇಳಿದರು, ಆದರೂ ನಾನು ಮಾಡಲಿಲ್ಲ. ಅದಕ್ಕೇ ಎಷ್ಟೊಂದು ಚಾರ್ಜ್ ಆಗುತ್ತೆ ಏನಕ್ಕೆ. ಅದನ್ನೇ ನಾನೇನು ಅಂದ್ಕೊಂಡೆ, ಈ ಪ್ರಾರ್ಥನೆ ಕೂಟದಲ್ಲಿ ನನಗೆ ಸ್ವಸ್ಥತೆ ನೀಡಿದ್ರೆ ಇದನ್ನು ನಾನು ದೇವನಿಗೆ ಇದು ಕಾಣಿಕೆಯಾಗಿ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಂಡೆ. ನೀವು ಪಾಸ್ಟರ್ ನೀವು ಹೇಳುವಾಗ ಎದೆ ಮೇಲೆ ಕೈ ಇಟ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳಿ, ದೇವರ ಇದು ವ್ಯಕ್ತಿ ಸುಳ್ಳು ಹೇಳಲ್ಲ ಅಂತ ಹೇಳಿದಾಗ ನಂಗೆ ತುಂಬ ನಂಬಿಕೆ ಬಂತು. ಹೌದು, ದೇವ್ರ ಸ್ಥಾನದಲ್ಲಿ ನಿಂತಾಗ ನಾನು ಸುಳ್ಳು ಹೇಳೋದಿಲ್ಲಲ್ಲ, ಇವರು ನಿಜವಾಗ್ಲೂ ಸ್ವಸ್ಥತೆ ಸಿಗುತ್ತೆ ಅಂತೇಳಿ ನಾನು ಕಣ್ಮುಚ್ಚಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೆ. ಇದ್ದಕ್ಕಿದ್ದಂತೆ ನಾನು ಕೆಳಗಡೆ ಬಿದ್ದುಬಿಟ್ಟೆ. ಆಮೇಲೆ ನಮ್ಮ ಮನೆಯವರು ಎಬ್ಸಿದ್ರು, ನನ್ನ ಎಬ್ಸಿ ನೀರು ಕುಡಿ ಅಂದರು. ಆದರೂ ಅವ್ರ ಮಾತು ಏನೇ ಕೇಳತ್ತೆ ನಾನು ಗಟ್ಟಿಯಾಗಿ ಚೀರಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದೆ. ಸ್ವಸ್ಥಪಡಿಸಿದ ದೇವರೇ ನನಗೆ ಸ್ತೋತ್ರ ಹೇಳೋಕ್ಕೆ ಶುರು ಮಾಡಿದ್ಮೇಲೆ ಬಂದು ಸಾಕ್ಷಿ ಹೇಳೋಕ್ಕೆ ಹೇಗೇ ಓಡಿ ಬಂದೆ ಅಂದರೆ ಸ್ವರ ಚೆನ್ನಾಗಿದೆ ಸರ್. ಇಲ್ಲ ಸರ್, ಗಂಟ್ಲು ಸ್ವಸ್ಥತೆ ಹೇಳುವಾಗ ತುಂಬ ದುಃಖ ಆಗೋದು. ನಿನ್ನ ವಾಕ್ಯ ಕಮಾನ್, ಚಪ್ಪಟಿಗೆ ಸ್ತೋತ್ರ చేసాం అందరూ. ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಿ ದೇವ್ರಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ್ರಿ. Lord, thank you for healing my sister. I Amen. bless her in Jesus name. Amen. Amen. బైబిల్ నుంచి అపోస్తల కార్యము 4వ అధ్యాయం, ಬೈಬಲ್ ನಿಂದ ಅಪೋಸ್ತಲ ಕಾರ್ಯ 4ನೇ ಅಧ್ಯಾಯ 12వ వచనం. 12ನೇ ವಚನ. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 12వ వచనం. Chapter 4 verse 12. ಅಪೋಸ್ತಲ ಕೃತ್ಯ 4:12. Salvation is found in no other name, for there is no other name given under heaven with which we must be saved. ಬರಬೇಕಾದ ರಕ್ಷಣೆಯು ಇನ್ನಾರಲ್ಲಿಯೂ ಸಿಕ್ಕುವುದಿಲ್ಲ, ಆ ಹೆಸರಿನಿಂದಲೇ ಹೊರತು ಆಕಾಶದ ಕೆಳಗೆ ಮನುಷ್ಯರೊಳಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಿರುವ ಬೇರೆ ಯಾವ ಹೆಸರಿನಿಂದಲೂ ನಮಗೆ ರಕ್ಷಣೆಯಾಗೋದಿಲ್ಲ. జాగ్రత్తగానండి, ಜಾಗ್ರತೆಯಾಗಿ ಕೇಳಿಸ್ಕೊಳ್ಳಿ. బైబిల్లో ఏం రాయబడిందంటే, ಬೈಬಲ್ ನಲ್ಲಿ ಏನ್ ಬರ್ದಿದೆ ಅಂದ್ರೆ, రావలసిన రక్షణ వేరే ఎవరిలోనూ లేదు. ಬರಬೇಕಾದ ರಕ್ಷಣೆ ಬೇರೆ ಯಾರಲ್ಲಿಯೂ ಇಲ್ಲ. ఆకాశము కింద భూమి లోపల ఆ యొక్క పేరులో తప్ప వేరే ఎవరు పేరులో రక్షణ లేదు అని బైబిల్లో రాయబడింది. ಬೈಬಲ್ ನಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟದ್ದು ಆಕಾಶದ ಕೆಳಗೆ ಭೂಮಿಯ ಮೇಲೆ ಆ ಹೆಸರಿನಿಂದಲೇ ಹೊರತು ಬೇರೆ ಯಾವ ಹೆಸರಿನಲ್ಲಿಯೂ ರಕ್ಷಣೆ ಇಲ್ಲ ಅಂತ ಬರೆದಿದೆ. యేసు ప్రభువు ఎవరు? ಯೇಸು ಪ್ರಭು ಯಾರು? మాకు తెలుసండి, ఆయన మత నాయకుడు. ಹೌದ್ರಿ, ನಮಗೆ ಗೊತ್ತು, ಆತನು ಮತ ನಾಯಕನು. యేసు ప్రభుకి ఎందుకు భూలోకానికి వచ్చినాడు? ಯೇಸು ಪ್ರಭು ಯಾಕೆ ಭೂಲೋಕಕ್ಕೆ ಬಂದ್ರು? మాకు తెలుసండి, ఆయన ఒక మతం స్థాపించేకి వచ్చినాడు. ಓ, ನಮಗೆ ಗೊತ್ತುರಿ, ಆತನು ಒಂದು ಧರ್ಮ ಸ್ಥಾಪನೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬಂದ್ರು. మాకు తెలుసు, ఆయన పేరు మార్చేకి వచ్చినాడు. ಹೌದು, ನಮಗೆ ಗೊತ್ತು, ಆತನ ಹೆಸರು ಬದಲಾಯಿಸಿಕ್ ಬಂದನು. ఈ విధంగా ప్రపంచంలో మనుషులు అనుకుంటారు. ಈ ರೀತಿಯಾಗಿ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಮನುಷ್ಯರು ಅಂದುಕೊಳ್ತಾರೆ. కానీ యేసు ప్రభు ఎక్కడ కూడా నేను ఒక మతాన్ని స్థాపించేకొచ్చినాను, పేర్లు మార్చేకొచ్చినాను అని ఆయన ఒక్క చోట కూడా మాట్లాడలేదు. ಆದರೆ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಒಂದು ಕಡೆ ಸಹ ನಾನು ಧರ್ಮ ಸ್ಥಾಪನೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬಂದೆ, ಹೆಸರು ಬದಲಾಯಿಸಕ್ ಬಂದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲೇ ಇಲ್ಲ. బైబిల్లో రాయబడింది, ಬೈಬಲ್ ನಲ್ಲಿ ಬರೆದಿದೆ, యేసు ప్రభువు మత నాయకుడు కాదు, ಯೇಸು ಪ್ರಭು ಧರ್ಮ ನಾಯಕನು ಅಲ್ಲ, ఆయన రక్షకుడు. ಆತನು ರಕ್ಷಕನು. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్షణ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి రక్షణ ఇవ్వడానికి వచ్చినాడు. ಆತನು ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಪ್ರತಿ ಒಬ್ಬೊಬ್ಬರಿಗೂ ರಕ್ಷಣೆ ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ಬಂದನು. అందరూ ఒకసారి చెప్పండి గట్టిగా, రక్షణ అనండి అందరూ. ಎಲ್ರು ಒಂದ್ಸಾರಿ ಹೇಳ್ರಿ, ರಕ್ಷಣೆ చెప్పండి, రక్షణ. అందరు చెప్పాల, రక్షణ, రక్షణే. రక్షణ అంటే అర్థమేమి? ರಕ್ಷಣೆ ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನ್ರಿ? జాగ్రత్తగానండి. ಜಾಗೃತ ಕೇಳ್ರಿ. రక్షణ అనే పదానికి
5 అర్థాలున్నాయి. ರಕ್ಷಣೆ ಎಂಬ ಪದಕ್ಕೆ 5 ಅರ್ಥಗಳಿವೆ. మొట్టమొదటి అర్థము ಮೊದಲನೇ ಅರ್ಥ పాప క్షమాపణ. ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆ. రెండవ అర్థము ಎರಡನೇ ಅರ್ಥ రోగముల నుండి స్వస్థత. ರೋಗದಿಂದ ಸ್ವಸ್ಥತೆ. మూడవ అర్థము ಮೂರನೇ ಅರ್ಥ శాపముల నుంచి విముక్తి. ಶಾಪದಿಂದ ವಿಮುಕ್ತಿ. నాలుగవ అర్థము ನಾಲ್ಕನೇ ಅರ್ಥ దేవుని ఆశీర్వాదాలు పొందుకొనుట. ದೇವರ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿಕೊಳ್ಳುವುದು. ఐదవ అర్థము ಐದನೇ ಅರ್ಥ దేవునిచే భద్రపరచబడము. ದೇವರಿಂದ ಭದ್ರತೆ ಹೊಂದಿಕೊಳ್ಳುವುದು. మళ్ళా చెప్తాను. ಮತ್ತೆ ಹೇಳ್ತೇನೆ. మొదటి అర్థము ಮೊದಲನೇ ಅರ್ಥ పాప క్షమాపణ. ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆ. రెండవ అర్థము ಎರಡನೇ ಅರ್ಥ రోగముల నుండి స్వస్థత. ರೋಗಗಳಿಂದ ಸ್ವಸ್ಥತೆ. మూడవ అర్థము ಮೂರನೇ ಅರ್ಥವು శాపముల నుండి విముక్తి. ಶಾಪದಿಂದ ವಿಮುಕ್ತಿ. నాలుగవ అర్థము ನಾಲ್ಕನೇ ಅರ್ಥ దేవుని ఆశీర్వాదాలు పొందుట. ದೇವರ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿಕೊಳ್ಳುವಿಕೆ. ఐదవ అర్థము ಐದನೇ ಅರ್ಥ దేవునిచే భద్రపరచబడము. ದೇವರಿನಿಂದ ನಾವು ಭದ್ರಪಡಿಸಲ್ಪಡುವಂತದ್ದು. ఈ 5 కలిసిపితే రక్షణ అని పిలువబడుతుంది. ಈ 5 ಮಿಶ್ರವಾದರೆ ರಕ್ಷಣೆ ಎಂಬುದಾಗಿ ಕರೆಯುತ್ತೇವೆ. రక్షణ అనేది రక్షకునిలో దొరుకుతుంది. ರಕ್ಷಣೆ ಅನ್ನುವಂಥದ್ದು ರಕ್ಷಕನಲ್ಲಿ ಸಿಗ್ತದೆ. రక్షణ ఇచ్చువాడు రక్షకుడు. ರಕ್ಷಣೆ ಕೊಡುವಾತನು ರಕ್ಷಕನು. జాగ్రత్తగానండి. ಜಾಗೃತಿಯಿಂದ ಕೇಳ್ರಿ. మీరు ఎవరే కావచ్చు, ನೀವು ಯಾರೇ ಆಗಿರ್ಬೋದು, ఏ భాష అన్నా మాట్లాడొచ్చు, ನೀವು ಯಾವ ಭಾಷೆ ಮಾತಾಡಬಹುದು, ఏ దేశమైలోనా కావచ్చు, ನೀವು ಯಾವ ದೇಶದವರೇ ಆಗಿರ್ಬೋದು, సావుకారులు కావచ్చు, బీదలు కావచ్చు, ಶ್ರೀಮಂತರಾಗಿರ್ಬಹುದು, ಬಡವರಾಗಿರ್ಬೋದು, ప్రతి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఈ 5 విషయాలు కావాలా. ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಪ್ರತಿ ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ಈ 5 ವಿಷಯಗಳು ಅಗತ್ಯ. ప్రతి ఒక్కరికి తమ పాపాల నుండి క్షమాపణ కావాలా. ಪ್ರತಿ ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ಪಾಪದಿಂದ ಕ್ಷಮಾಪಣೆ ಬೇಕು. ప్రతి ఒక్కరికి తమ రోగాలు బాగా కావాలా. ಪ್ರತಿ ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ತಮ್ಮ ರೋಗ ಚೆನ್ನಾಗಾಗ್ಬೇಕು. ప్రతి ఒక్కరికి శాపాల నుంచి విముక్తి కావాలా. ಪ್ರತಿ ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ಶಾಪದಿಂದ ಬಿಡುಗಡೆ ಆಗ್ಬೇಕು. ప్రతి ఒక్కరికి దేవుని ఆశీర్వాదము కావాలా. ಪ್ರತಿ ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಬೇಕು. ప్రతి ఒక్కరికి దేవుని భద్రత కావాలా. ಪ್ರತಿ ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ದೇವರ ಭದ್ರತೆ ಸಿಗಬೇಕು. అయితే ప్రశ్న ఏంటంటే, ಆದ್ರೆ ಪ್ರಶ್ನೆ ಏನಂದ್ರೆ అందరికీ 5 కావాలా. ಈ ಎಲ್ರಿಗೂ 5 ಬೇಕು. అందరికీ ఈ 5 కావాలా. ಎಲ್ಲರಿಗೂ ಈ 5 ಬೇಕು. అయితే ప్రశ్న, ಆದ್ರೆ ಪ್ರಶ್ನೆ నీకు కావాలా నాకు కావాలా ఈ 5? ನಿಮಗೂ ಬೇಕು, ನನಗೂ ಬೇಕು ಈ 5. ప్రశ్న ఏంటంటే, ಪ್ರಶ್ನೆ ಏನಂದ್ರೆ ఈ 5 ఎక్కడ దొరుకుతాయి? ಈ 5 ಎಲ್ಲಿ ಸಿಗ್ತದೆ? ఏ అంగట్లో అమ్ముతారు? ಯಾವ ಅಂಗಡಿಯಲ್ಲಿ ಮಾರಾಟ ಮಾಡ್ತಾರೆ? ఏ ఊర్లో దొరుకుతుంది? ಯಾವ ಊರಲ್ಲಿ ಸಿಗ್ತದೆ? ఈ 5 ಈ 5 ಕೂಡ ఏ ఊర్లో దొరకదండి. ಯಾವ ಊರಲ್ಲಿ ಸಿಗಲ್ರಿ. ఏ అంగట్లో దొరకదు. ಯಾವ ಅಂಗಡಿಯಲ್ಲಿ ಸಿಗಲ್ಲ. ఏ మతంలో దొరకదు. ಯಾವ ಮತದಲ್ಲಿ ಸಿಗಲ್ಲ. క్రైస్తవ మతంలో కూడా దొరకదు. ಕ್ರೈಸ್ತ ಮತದಲ್ಲಿ ಸಹ ಸಿಗಲ್ಲ. బైబిల్లో రాయబడింది, ಬೈಬಲ್ ನಲ್ಲಿ ಬರೆದಿದೆ, ఈ 5 ఈ రక్షణ ఎక్కడా దొరకదు. ಈ 5 ರಕ್ಷಣೆ ಎಲ್ಲಿ ಸಿಗಲ್ಲ. క్రైస్తవ మతములో కూడా దొరకదు. ಕ್ರೈಸ್ತ ಮತದಲ್ಲಿ ಸಹ ಸಿಗಲ್ಲ. మరి ఎక్కడ దొరుకుతుందండి? ಹಾಗಾದ್ರೆ ಎಲ್ಲಿ ಸಿಗ್ತದ್ರಿ? ఈ 5 రక్షణ ಈ 5 ರಕ್ಷಣೆ బైబిల్లో రాయబడింది, ಬೈಬಲ್ ನಲ್ಲಿ ಬರೆದಿದೆ. మతం క్రైస్తవ మతంలో కాదు, ಕ್ರೈಸ್ತ ಮತದಲ್ಲಿ ಅಲ್ಲ, ఏ ఊర్లో కాదు, ಯಾವ ಊರಲ್ಲಿ ಇಲ್ಲ, ఏ అంగట్లో కాదు, ಯಾವ ಅಂಗಡಿಯಲ್ಲಿ ಇಲ್ಲ. అయితే ಆದ್ರೆ ఈ రక్షణ ಈ ರಕ್ಷಣೆ ఒక పేరులో దొరుకుతుంది, ಒಂದು ಹೆಸರಿನಲ್ಲಿ ಸಿಗ್ತದೆ, ఒక నామములో దొరుకుతుంది. ಒಂದು ನಾಮದಲ್ಲಿ ಸಿಗ್ತದೆ. ఆ నామం ఏమిటో మీకు తెలుసా? ಆ ನಾಮ ಏನಂತ ನಿಮಗೆ ಗೊತ್ತಾ? అది అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము. ಆ ಹೆಸರು ಎಲ್ಲ ನಾಮಕ್ಕಿಂತಲೂ ಉನ್ನತ ಹೆಸರು. ఆ నామములో ప్రతి దయ్యము మోకరించాలా. ಆ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರತಿ ದೆವ್ವ ಅಡ್ಡ ಬೀಳ್ತವೆ. ఆ నామములో ప్రతి రోగము మోకరించాలా. ಆ ನಾಮದಲ್ಲಿ ಪ್ರತಿ ರೋಗ ಅಡ್ಡ ಬೀಳ್ಬೇಕು. ఆ నామం ఏమిటో మీకు తెలుసా? ಆ ಹೆಸರು ನಿಮ್ಗೆ ಏನ್ ಗೊತ್ತಾ? ఆ నామమే, ಆ ನಾಮವೇ, ఆ నామము ಆ ನಾಮವು యేసు. ಯೇಸು. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఏ నామం అండి? గడి చెప్తారా? ఇనబల్ల ಹೇಳಿಲ್ಲ. ಇನ್ನೂ ಜೋರಾಗಿ ಹೇಳ್ಬೇಕು.
ಯಾರ ಹೆಸರಿನಲ್ಲಿ ರಕ್ಷಣೆ ಇದೆ? ಯೇಸು ನಾಮములో. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಈ 5 ಈ 5 ಕೂಡ ಯೇಸು ನಾಮములో దొరుకుతాయి. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಸಿಗ್ತದೆ. ಬ್ರದರ್ ರಾಂಬಾಬು, ಬ್ರದರ್ ರಾಂಬಾಬು, అంటే పాప క్షమాపణ యేసు నామములో ఉందా? ಹಾಗಾದ್ರೆ ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಇದೆಯಾ? అవును. ಹೌದು. రోగాలు బాగైది యేసు నామములోనా? ರೋಗ ಚೆನ್ನಾಗಾಗೋದು ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಇದೆಯಾ? అవును. ಹೌದು. శాపాలు ఇరిగేది యేసు నామములోనా? ಶಾಪ ಮುರಿಯೋದು ಯೇಸು ನಾಮದಲ್ಲಿನ? అవును. ಹೌದು. దేవుని ఆశీర్వాదం వచ్చేది యేసు నామములోనా? ದೇವರ ಆಶೀರ್ವಾದ ಬರೋದು ಯೇಸು ನಾಮದಲ್ಲಿನ? అవును. ಹೌದು. దేవుని భద్రత వచ్చేది యేసు నామములోనా? ದೇವರ ಭದ್ರತೆ ಬರೋದು ಯೇಸು ನಾಮದಲ್ಲಿನ? అవును. ಹೌದು. రక్షణ వచ్చేది యేసు నామములోనా? ರಕ್ಷಣೆ ಬರೋದು ಯೇಸು ನಾಮದಲ್ಲಿನ? అవును. ಹೌದು. బ్రదర్ రాంబాబు, ಬ್ರದರ್ ರಾಂಬಾಬು, ఒక ప్రశ్న. ಒಂದ್ ಪ್ರಶ್ನೆ. ఏంటండి ఈ యేసు నామములో స్పెషాలిటీ? ಏನ್ರಿ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ವಿಶೇಷತನ? అంటే యేసు అంటే పాపాలు క్షమించబడతాయా? ಏನು ಯೇಸು ಅಂದ್ಬಿಟ್ರೆ ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆ ಆಗ್ತದಾ? ఏ విధంగా క్యాప్సూల్లో మందు ఉంటుందో ಯಾವ ರೀತಿಯಾಗಿ ಕ್ಯಾಪ್ಸಲ್ ನಲ್ಲಿ ಔಷಧ ಇರ್ತದೋ అదే విధంగా ಅದೇ ರೀತಿ యేసు నామములో రక్షణ ఉంది. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ರಕ್ಷಣೆ ಇದೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఇప్పుడు పాడినాడు కదా డానియల్ ఒక పాట. ಈಗ ಡ್ಯಾನಿಯಲ್ ಅವರು ಹಾಡು ಹಾಡಿದ್ರಲ್ಲ ಒಂದು, యేసు నాములే రే బందే యేసు నాములే సుబహో షాములే రే బందే యేసు నాములే. యేసు అంటే చాలు పాపాలు క్షమించబడతాయి. ಯೇಸು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ರೆ ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆ ಆಗ್ತದೆ. యేసు అంటే రోగాలు బాగైతాయి. ಯೇಸು ಅಂದ್ರೆ ರೋಗ ಚೆನ್ನಾಗಾಗ್ತದೆ. అవునా అన్న? ಹೌದಣ್ಣ. ఎందుకన్నా? ಯಾಕಣ್ಣ? ఏమి ఆ యేసు నామములో స్పెషాలిటీ? ಏನದು ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ವಿಶೇಷತನ? ఎందుకయ్యా యేసులో రక్షణ ఉంది నాకు? ಯಾಕಯ್ಯ ಯೇಸು ನಾಮದ ರಕ್ಷಣೆ ಇದೆ ನನಗೆ? చాలా ఏళ్ల కిందట ಬಹಳ ವರ್ಷಗಳ ಹಿಂದೆ ఒకసారి ఇదే గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ జరుగుతా ఉంది. ಒಂದು ಸಾರಿ ಇದೇ ಗ್ರೌಂಡ್ ನಲ್ಲಿ ಒಂದು ಪ್ರದರ್ಶನ ಇತ್ತು. నేను ఎగ్జిబిషన్ చూసాక వచ్చిన. ನಾನು ಪ್ರದರ್ಶನ ನೋಡ್ಲಿಕ್ಕೆ ಬಂದೆ. ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంటారండి ఇక్కడ. ಇದಕ್ಕೆ ಎಕ್ಸಿಬಿಷನ್ ಗ್ರೌಂಡ್ ಅಂತಾರ್ರಿ. ఎగ్జిబిషన్ కి వచ్చిన. ನಾನು ಪ್ರದರ್ಶನಕ್ಕೆ ಬಂದೆ. చూస్తా ఉన్న ఎగ్జిబిషన్. ನೋಡ್ತಾ ಇದ್ದೆ ಎಕ್ಸಿಬಿಷನ್. ఒక ఆయన నా దగ్గరికి వచ్చినాడు. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ನನ್ನ ಹತ್ರ ಬಂದ. రాంబాబు గారు, ರಾಂಬಾಬು ಅವರೇ, మీరు యేసు ప్రభు గురించి అందరికి చెప్తారు కదా అని ನೀವು అడిగాడు. ಯೇಸು ಪ್ರಭುವಿನ ಬಗ್ಗೆ ಎಲ್ರಿಗೂ ಹೇಳ್ತಿದ್ರಲ್ಲ ఆయన ಅಂದ್ರು. ఎవరో నాకు తెలియదు. ಅವ್ರು ಯಾರಂತ ನಂಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. నేను అవునండి అన్నాను. ಹೌದ್ರಿ ಅಂದೆ. మీరు అంటారు కదా యేసు ప్రభు రక్షకుడు అని. ನೀವು ಅಂತೀರಲ್ರಿ ಯೇಸು ಪ್ರಭು ರಕ್ಷಕನು ಅಂತ. అవునండి అన్న. ಹೌದ್ರಿ ಅಂದೆ. మీరు చెప్తారు కదా యేసు ప్రభు ఆ కష్టాల్లో ఉండే వాళ్ళకి సహాయం చేసేకి మనిషిగా భూలోకానికి వచ్చిన సృష్టికర్త అంటారు కదా అన్నాడు. ನೀವು ಹೇಳ್ತಿರಲ್ರಿ ಕಷ್ಟದಲ್ಲಿದ್ದಂತ ಮನುಷ್ಯರಿಗೆ ಸಹಾಯ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಭೂಲೋಕಕ್ಕೆ ಬಂದಂತ ಸೃಷ್ಟಿಕರ್ತ ಅಂತ ಹೇಳಿದ್ರಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಾನು ಹೌದು ಅಂದೆ. నేను అవును అన్నా. ನಾನು ಹೌದು అంದೆ. ఆయన అన్నాడు, ಅವ್ರಂದ್ರು, యేసు ప్రభు గనుక కష్టములో ఉండే వాళ్ళకి సహాయం చేసేకొచ్చిన సృష్టికర్త అనేది నిజమైతే, ಯೇಸು ಪ್ರಭುವು ಕಷ್ಟದಲ್ಲಿರುವಂತ ಮನುಷ್ಯರಿಗೆ ಸಹಾಯ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬಂದ ಸೃಷ್ಟಿಕರ್ತ ಅನ್ನುವಂಥದ್ದು ನಿಜವಾಗಿದ್ರೆ, మీ యేసు ప్రభువు కంటే నిస్సహాయ పరిస్థితిలో ఉన్నవాడు, మీ యేసు ప్రభువు కంటే పనికిరానోడు ఇంకెవడు లేడు అన్నాడు. ನಿಮ್ಮ ಯೇಸು ಪ್ರಭು ಹಾಗೆ ನಿಸ್ಸಹಾಯಕನು, ಕೆಲಸಕ್ಕೆ ಬಾರದಂತ ವ್ಯಕ್ತಿ ಯಾರೂ ಇಲ್ಲ ಅಂದ್ಬಿಟ್ರು. నేను అడిగితే ఎందుకయ్యా సహాయం కష్టంలో ఉండే వాళ్ళకి సహాయం చేసేకి వచ్చినవాడు పనికిరానోడు అవుతాడా అని అడిగిన. ನಾನು ಹೇಳಿದೆ, ಯಾಕಯ್ಯ ಕಷ್ಟದಲ್ಲಿದ್ದಂಥವ್ರಿಗೆ ಸಹಾಯ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬಂದಂಥವ್ರು ಕೆಲ್ಸಕ್ಕೆ ಬಾರದವ್ರ? ఆయన ఒక మాట అడిగినాడు. ಅವ್ರು ಒಂದ್ ಮಾತು ಕೇಳಿದ್ರು. రాంబాబు గారు, ರಾಂಬಾಬು ಅವರೇ, మీ ఇంట్లో మీ భార్యకు ఇంటి పనుల్లో సహాయం చేసేకి ఎవరైనా ఉన్నారా అని అడిగినాడు. ಅವ್ರು ಕೇಳಿದ್ರು, ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ನಿಮ್ಮ ಪತ್ನಿಗೆ ಸಹಾಯ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಯಾರಾದ್ರೂ ಇದ್ದಾರಾ ಅಂತ నేను ಕೇಳಿದ್ರು. ఉన్నారప్ప, పొద్దున్న ఒక ఆయమ్మ వస్తుంది, ఆయమ్మ పాత్రలు కడుగుతుంది, కసు ఊడుస్తుంది, వెళ్ళిపోతుంది అన్న. ಇದ್ದಾರಪ್ಪ, ಬೆಳಗ್ಗೆ ಬಾಕಿ ಬರ್ತಾರೆ, ಅವ್ರು ಬಂದು ಪಾತ್ರೆ ತೊಳಿತಾರೆ ಮತ್ತು ಮನೆ ಕಸ ಗೂಡಿಸ್ಬಿಟ್ಟು ಹೋಗ್ಬಿಡ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿದೆ. ఆయన అన్నాడు, ಅವ್ರು ಅಂದ್ರು, మీ ಕೇಳಿದ್ರು, భార్య కనుక కసు ఊడ్చాలంటే ఇంట్లో కసు పడింది, ఆ పని చేసే ఆమె మీ ఇంట్లో ఉంది, ఆ కసు ఊడ్చాలంటే మీ భార్య కసు ఊడుస్తుందా లేకుంటే ఆ పని ఆమెకు చెప్తే ఆమె కసు ఊడుస్తుందా? ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಕಸ ಬಿದ್ದಿದ್ರೆ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಬಿದ್ದಂತ ಕಸನ್ನ ಗೂಡಿಸ್ಲಿಕ್ಕೆ ನಿಮ್ಮ ಪತ್ನಿ ಕಸ ಗೂಡಿಸ್ತಾರಾ ಅಥವಾ ಆ ಕೆಲಸದಾಕಿ ಗೂಡಿಸ್ತಾರ ಅಂತ ಹೇಳಿದ್ರು. నేనన్నా నా భార్య చెప్తుంది ఆమెకి, అమ్మ కసు ఊడ్చామంటే ఆమె కసు ఊడుస్తుంది అని చెప్పి. ನಾನು ಹೇಳಿದೆ, ನನ್ನ ಪತ್ನಿ ಆಕೆಗೆ ಕಸ ಗೂಡಿಸಮ್ಮ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಕಸ ಗೂಡಿಸ್ಬಿಡ್ತಾಳೆ అని అన్నాడు. ಅವ್ರಂದ್ರು, చూసినారా, ನೋಡಿದ್ರಾ? మీ భార్య ఏమన్నా పని చేయాలంటే, ನಿಮ್ಮ ಪತ್ನಿ ಏನಾದ್ರೂ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ
మీ భార్యకు సహాయం చేసేకి ఒక ఆయన ఉంది, ನಿಮ್ಮ ಪತ್ನಿಗೆ ಸಹಾಯ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಇದ್ದಾಳೆ. కానీ ಆದ್ರೆ మీ దేవుడు ನಿಮ್ ದೇವ್ರು మనుషులకు సహాయం చేయాలంటే ಮನುಷ್ಯನಿಗೆ ಸಹಾಯ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ఆయన కింద ఎవరు లేరు వచ్చి సహాయం చేసే ఆయన పని చేసేకి. ఆయన ಕೆಳಗೆ ಸಹಾಯ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಯಾರೂ ಇಲ್ಲ. ఆయన పని చేసేకి ఆయన కింద ఎవరు లేరు. ఆయన ಕೆಲಸ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆತನ ಕೆಳಗೆ ಯಾರೂ ಇಲ್ಲ. అందుకే ఆయనే వచ్చినాడు. ಅದಕ್ಕೆ ಆತನೇ ಬಂದ. రాంబాబు గారు, ರಾಂಬಾಬು ಅವರೇ, ఏం మీ యేసు ప్రభు దగ్గర ఎవరు ఉండలేదా? పోండ్రా, కష్టంలో సహాయం చేయండిరా అని చెప్తే పోయి సహాయం చేసేకి మీ యేసు ప్రభు కింద ఎవరు లేరా అని అడిగినాడు. ನಿಮ್ಮ ಯೇಸು ಪ್ರಭು ಹತ್ರ ಹೋಗಿ ಕೆಲಸ ಮಾಡ್ರೋ, ಸಹಾಯ ಮಾಡ್ರೋ ಅಂತ ಹೇಳಲಿಕ್ಕೆ ಯಾರು ಇರ್ಲಿಲ್ವ ಅವ್ರ ಹತ್ರ ಅಂತ ಕೇಳಿದ್ರು. మీ యేసు ప్రభువే వచ్చినాడా? ನಿಮ್ಮ ಯೇಸು ಪ್ರಭುನೇ ಬಂದ್ರ? తనకే సహాయం చేసేకి ఎవరు లేనోడు ఇంకొకరికి ఎట్లా సహాయం చేస్తాడండి అని అడిగినాడు నన్ను. ತನಗೆ ಸಹಾಯ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಯಾರಿಲ್ದಿದ್ದಾಗ ಬೇರೆಯವರಿಗೆ ಹೇಗ್ ಸಹಾಯ ಮಾಡ್ತಾನ್ರಿ ಅಂತ ನನಗೆ ಕೇಳಿದ್ರು. తనకే ఎవరు లేరు, తన పని చేసాక ఎవరు లేరంట, తనకు సహాయం చేసాక ఎవరు లేంట, అట్లా మాకు సహాయం చేస్తాడంట. ತನಗೆ ಕೆಲಸ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಯಾರಿಲ್ಲ ಅಂತೆ, ತನಗೆ ಸಹಾಯ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಯಾರಿಲ್ಲ ಅಂತ ನಮಗ್ ಸಹಾಯ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬರ್ತಾರಂತೆ. ನಾನು ಅಂದೆ, ఏం ప్రశ్న అడిగినావు? ಏನ್ ಪ್ರಶ್ನೆ ಕೇಳಿದ್ಯಪ್ಪ? సూపర్ ప్రశ్న అడిగినావు. ಸೂಪರ್ ಪ್ರಶ್ನೆ. ఆన్సర్ చెప్తా అన్న, ಉತ್ತರ ಕೊಡ್ತೀನಿ ಅಂದೆ. ఒక కథ చెప్ತೀನಿ. ಒಂದ್ ಕತೆ ಹೇಳಿದೆ. ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు. ಒಂದು ಊರಿನಲ್ಲಿ ಒಬ್ಬ ರಾಜ. ఆ రాజుకు ఒక మంత్రి ఉన్నాడు. ಆ ರಾಜನಿಗೊಬ್ಬ ಮಂತ್ರಿ. ఒకరోజు ಒಂದಿನ మంత్రి యేసు ప్రభుని నమ్మినాడు. ಮಂತ್ರಿ ಯೇಸು ಸ್ವಾಮಿನ ನಂಬಿಟ. రాజు మంత్రిని చూసి తమాషా చేస్తున్నాడు. ರಾಜ ಮಂತ್ರಿ ನೋಡ್ಬಿಟ್ಟು ತಮಾಷೆ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. ఏంటయ్యా మంత్రి, ఎట్లా దేవుడు నమ్మినావయ్యా నీవు? ಏನಪ್ಪಾ ಮಂತ್ರಿ ನೀನು ಅಂತ ದೇವ್ರ ನಂಬಿಟ್ಟಿಯಪ್ಪ? ಮಂತ್ರಿ, నేను రాజుని, ನಾನ್ ರಾಜ. నేను ఎవరికన్నా సహాయం చేయాలంటే, ನಾನು ಯಾರಿಗಾದ್ರೂ ಸಹಾಯ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ నేను పోను, ನಾನು ಹೋಗಲ್ಲ. నా కింద సైనికులు చెప్తాను పోరా, వానికి సాయం చేయి, ఆమెకు సాయం చేయండి, వాళ్ళు పోతారు. ನನ್ನ ಕೆಳಗೆ ಸೈನಿಕರಿದ್ದಾರೆ, ಹೋಗೋ ಅವ್ನ್ ಸಹಾಯ ಮಾಡಂದ್ರೆ ಹೋಗ್ತಾರೆ. మీ దేవుడికి, ನಿಮ್ ದೇವ್ರಿಗೆ ఎవరు లేరు, ಯಾರಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ತಾನೇ వచ్చినాడు. ಅದಕ್ಕೆ ತಾನೇ ಬಂದ. ಮಂತ್ರಿ, నీ దేవుని కంటే నేనే గొప్పోడయ్యా అన్నాడు రాజు. ನಿಮ್ಮ ದೇವರಿಗಿಂತಲೂ ನಾನೇ ದೊಡ್ಡವನು ಅಂತ ಹೇಳ್ದ ರಾಜ. మంత్రి అన్నాడు, ಮಂತ್ರಿ ಹೇಳ್ದ, టైం వచ్చినప్పుడు నీ ప్రశ్నకు ఉత్తరం ఇస్తానన్నాడు. ಸಮಯ ಬಂದಾಗ ನಿಮ್ ಪ್ರಶ್ನೆಗೆ ಉತ್ತರ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ದ. ఒకరోజు ಒಂದಿನ రాజు వేరే దేశానికి పోయినాడు. ರಾಜ ಬೇರೆ ದೇಶಕ್ಕೆ ಹೋಗಿದ್ದ. 4 నెలల తర్వాత మళ్ళా తన ఊరికి వస్తా ఉన్నాడు. 4 ತಿಂಗಳು ಆದ್ಮೇಲೆ ತನ್ನ ಊರಿಗೆ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. ఒక పెద్ద ఓడలో వస్తా ఉన్నాడు. ಒಂದು ದೊಡ್ಡ ದೋಣಿಯಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. రాజుకి ఒక్కడే కొడుకంట. ರಾಜನಿಗೆ ಒಬ್ಬನೇ ಮಗನಂತೆ. 4 నెలలైంది కొడుకుని చూసి. ಮಗನ್ ನೋಡಿ 4 ತಿಂಗಳಾಯ್ತು. అందుకే మంత్రికి చెప్పంపించినాడంట. ಅದಕ್ಕೆ ಮಂತ್ರಿ ಹೇಳ್ ಕಳಿಸಿದ್ನಂತೆ, ಮಂತ್ರಿ 4 నెలలైన ఇంటికి వస్తున్నా, 4 ತಿಂಗಳಾದ ಮನೆಗೆ ಬರ್ತಿದ್ದೀನಿ. ఆ ఓడ మా ఊరి దగ్గరికి వచ్చినప్పుడు, ನನ್ನ ದೋಣಿ ನಮ್ಮ ಊರ್ ಹತ್ರ ಬಂದಾಗ నీవు ఇంకొక ఓడలో నా కొడుకుని పిలుచుకొని రావాలా. ನೀನು ಇನ್ನೊಂದು ದೋಣಿಯಲ್ಲಿ ನನ್ನ ಮಗನನ್ನ ಕರ್ಕೊಂಡ್ ಬರ್ಬೇಕು. నేను ఊర్లో కాలు పెట్టే ముందు నేను ఫస్ట్ చూడాల్సింది నా కొడుకుని అన్నాడంట రాజు. ನಾನು ಊರಲ್ಲಿ ನಾನು ಬಂದು ಕಾಲಿಡುವಾಗ ಮೊದಲು ನೋಡುವಂತದ್ದು ನನ್ನ ಮಗ ಅಂತ ಹೇಳಿದನಂತೆ ರಾಜ. మంత్రి ఓకే అన్నాడు. ಮಂತ್ರಿ ಆಗ್ಲಿ ಅಂದ. ఆ రోజు వచ్చింది, ಆ ದಿನ ಬಂತು. రాజు తన ఓడలో వచ్చినాడు. ರಾಜನು ತನ್ನ ನೌಕೆಯಲ್ಲಿ ಬರ್ತಿದ್ದಾನೆ. తన నావల ఓడలో వచ్చినాడు. ಆ ಮಂತ್ರಿ ತನ್ನ ದೋಣಿಯಲ್ಲಿ ಬರ್ತಿದ್ದಾನೆ. మంత్రి తనతో పాటు రాజు కొడుకుని తీసుకొచ్చినాడు. ಮಂತ್ರಿ ತನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ರಾಜನ ಮಗ ಕರ್ಕೊಂಡ್ ಬರ್ತಿದ್ದಾನೆ. రాజు కొడుకుతో పాటు ರಾಜನ ಮಗನ ಜೊತೆಯಲ್ಲಿ మంత్రి ఏం చేశాడంటే, ಮಂತ್ರಿ ಏನ್ ಮಾಡ್ದಂದ್ರೆ ఒక బొమ్మని తీసుకొచ్చినాడు. ಒಂದು ಗೊಂಬೆ ಮಾಡಿ ತಂದಿದ್ನಂತೆ. ఎటువంటి బొమ్మ? ಎಂತ ಗೊಂಬೆ? ఆ బొమ్మ చూసేకి రాజు కొడుకులాగా ఉంది. ಆ ಗೊಂಬೆ ನೋಡ್ಲಿಕ್ಕೆ ರಾಜ ಮಗ ಇದ್ದಂಗೆ ಇರ್ತದೆ. రాజు కొడుకులాగా బట్టలేసినారు. ಆ ರಾಜನ್ ಮಗ ಹಾಗೆ ಬಟ್ಟೆ ಹಾಕಿದ್ರು. రాజు ఓడ వచ్చింది. ಆ ರಾಜನ ದೋಣಿ ಬಂತು. మంత్రి ఓడ వచ్చింది. ಮತ್ತು ಆ ಮಂತ್ರಿಯ ಹಡಗುನು ಬಂತು. రాజు ఓడ బయట వచ్చినాడు. ಆ ರಾಜನ ಹಡಗು ಬಂತು. రాజు ఓడ బయటికి వచ్చినాడు. ರಾಜನ ದೋಣಿಯಿಂದ ಹೊರಗೆ ಬಂದ. బయటకు వచ్చి చూస్తున్నాడు కొడుకు ఎక్కడా అని. ಹೊರಗೆ ಬಂದು ನೋಡ್ತಿದ್ದಾನೆ ಎಲ್ಲಿ ಮಗ ಇದ್ದಾನೆ. దూరంలో మంత్రి ఓడ వస్తా ఉంది. ದೂರದಲ್ಲಿ ಮಂತ್ರಿಯ ಹಡಗು ಬರ್ತಾ ಇದೆ. మంత్రి ఏం చేశాడంటే రాజు కొడుకును కూడా బయట తీసుకొచ్చినాడు. ಆ ಮಂತ್ರಿ ಏನ್ ಮಾಡ್ದ ಅಂದ್ರೆ ರಾಜನ ಮಗನ್ ಕೂಡ ಹೊರ ಕರ್ಕೊಂಡ್ ಬಂದ. దూరం నుంచి రాజు కొడుకుని చూసి చెయ్యి ఊపినాడు. ದೂರದಿಂದ ರಾಜ ಮಗನ ನೋಡಿ ಓ ಅಂತ ಕೈ ತೋರಿಸ್ತಾನೆ. కొడుకు కూడా వాళ్ళ నాయనని చూసి చెయ్యి
ఇట్లా ఊపినాడు. ಮಗ ಸಹ ಏನ್ ಮಾಡ್ದ, ತನ್ನ ತಂದೆ ನೋಡ್ಬಿಟ್ಟು ಕೈ ಅಲ್ಲಾಡಿಸ್ಬಿಟ್ಟ. అట్లా చేయి ఊపుతా ఉంటే ಕೈ ಅಲ್ಲಾಡಿಸಿದಾಗ ఉన్నట్లుండి ಇದ್ದಕ್ಕಿದ್ದಂತೆ మంత్రి రాజు కొడుకుని కిందికి లాగి ಮಂತ್ರಿ ರಾಜ ಮಗನನ್ನ ಕೆಳಗೆ ಇಳಿಸಿ ఆ బొమ్మను తీసుకొని ಆ ಗೊಂಬೆನ್ ತಕೊಂಡು నీళ్ళలో పారేసినాడు. ನೀರಲ್ಲಿ ಹಾಕ್ಬಿಟ್ಟ. దూరం నుంచి ದೂರದಿಂದ రాజు చూసినాడు, ರಾಜ ನೋಡ್ದ, బొమ్మ నీళ్ళలో పడింది. ಆ ಗೊಂಬೆ ನೀರಲ್ಲಿ ಬಿತ್ತು. కానీ రాజు అనుకున్నాడు ರಾಜ ಅಂದ್ಕೊಂಡ್ಬಿಟ್ಟ, తన కొడుకు నీళ్ళలో పడినాడు అనుకున్నాడు ತನ್ನ ಮಗನೇ ನೀರಲ್ಲಿ ಬಿದ್ದೋದ ಅನ್ಕೊಂಡು రాజు వెంటనే నీళ్ళలో ఎగిరినాడు. ರಾಜ ಬೇಗನೆ ನೀರಲ್ಲಿ ಜಿಗಿದ. ఈదుకుంటూ 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 పోయినాడు. జల్దీ జల్దీ ಈಜಾಡ್ಕೊಂಡು ಜಲ್ದಿ ಹೋದ. అక్కడ పోతే ಅಲ್ಲಿ ಹೋದ್ರೆ అది కొడుకు కాదు, ಮಗ ಅಲ್ಲ, బొమ్మ. ಗೊಂಬೆ. రాజు ఓడపైకి వచ్చినాడు. ರಾಜ ಹಡಗು ಮೇಲೆ ಬಂದ. మంత్రి మీద కోపం, ಮಂತ್ರಿ ಮೇಲೆ ಕೋಪ. మంత్రి నువ్వు ఎందుకు ఇట్లా ఆటలు ఆడినావు నా దగ్గర? ಯಾಕೆ ನನ್ನ ಹತ್ರ ಆಟ ಆಡಿದಿ ನೀನು? మంత్రి అన్నాడు, ಮಂತ್ರಿ ಹೇಳ್ದ, రాజా నేను చేసిన తప్పు క్షమించు. ರಾಜ ನಾನ್ ಮಾಡಿದ ತಪ್ಪು ಕ್ಷಮಿಸ್ರಿ. అయితే నీకు ఒక ప్రశ్న రాజా. ಆದ್ರೆ ಒಂದ್ ಪ್ರಶ್ನೆ ನಿಮಗೆ ರಾಜ. ರಾಜ బొమ్మ నీళ్ళలో వేస్తే నీ కొడుకు పడినాడు అనుకున్నావు. ಗೊಂಬೆನ ನೀರಲ್ಲಿ ಹಾಕಿದ್ರೆ ನಿನ್ ಮಗ ಬಿದ್ಬಿಟ್ಟ ಅಂದ್ಕೊಂಡಿ. రాజు అన్నాడు అవును. ರಾಜ ಅಂದ ಹೌದು. దూరం నుంచి నా కొడుకే పడినాడు నీళ్ళలో అనుకున్నావు అన్నాడు. ದೂರದಿಂದ ನಾನ್ ನೋಡ್ದೆ ನನ್ ಮಗನೇ ನೀರಲ್ಲಿ ಬಿದ್ದ ಅನ್ಕೊಂಡೆ. మంత్రి అన్నాడు, ಮಂತ್ರಿ ಅಂದ, ರಾಜ నీ కొడుకు నీళ్ళలో పడినప్పుడు ನಿನ್ನ ಮಗ ನೀರಲ್ಲಿ ಬಿದ್ದಾಗ ఆ ఓడ మీద నీ జతలో ఎంత మంది సైనికులు ఉండ్రి కదా, ಆ ಹಡಗಿನಲ್ಲಿ ನಿನ್ ಜೊತೆಯಲ್ಲಿ ಎಷ್ಟೊಂದು ಸೈನಿಕರು ಇದ್ರಲ್ಲ. ఎవడికన్నా చెప్పిండొచ్చు కదా, రే నీళ్ళలో ఎగరండ్రా నా కొడుకుని కాపాడండ్రా అని. ನೀನು ಯಾರಿಗಾದ್ರೂ ಹೇಳ್ಬಹುದಾಗಿತ್ತಲ್ಲೇ, ನೀರಲ್ಲಿ ಜಿಗಿರೋ ನನ್ ಮಗನ್ನ ಕಾಪಾಡ್ರು. ರಾಜ నీవెందుకు ఎగిరితీవి? ನೀನ್ ಯಾಕೆ ಜಿಗಿದಿ ಅಂದ. రాజు అన్నాడంట, ರಾಜ ಹೇಳ್ದಂತೆ, బొమ్మ నీళ్ళలో పడే చూసి ಗೊಂಬೆ ನೀರಲ್ಲಿ ಬೀಳೋದು ನೋಡಿ నా కొడుకు నీళ్ళలో పడినాడు అనుకున్నా. ನನ್ನ ಮಗನೇ ನೀರಲ್ಲಿ ಬೀಳ್ತಾನ. నా కొడుకు కష్టంలో ఉంటే, ನನ್ನ ಮಗ ಕಷ್ಟದಲ್ಲಿದ್ರೆ ఏ సైనికునికి చెప్పేకి నాకు టైం లే, ಯಾವ ಸೈನಿಕನಿಗೂ ಹೇಳಲಿಕ್ಕೆ ನಂಗೆ ಸಮಯ ಇಲ್ಲ. ఏ సైనికుని నమ్మలేకపోತೀನಿ, ಯಾವ ಸೈನಿಕನ್ ನಂಬೋದಿಲ್ಲ. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ నా కొడుకు, ಯಾಕಂದ್ರೆ ನನ್ ಮಗ, అందుకే నేనే ఎగిరిತೀನಿ, ಅದಕ್ಕೆ ನಾನೇ ಜಿಗಿದೆ ನೀರಲ್ಲಿ ಅಂದ. అప్పుడు మంత్రి అన్నాడంట, ಆಗ ಮಂತ್ರಿ ಹೇಳಿದಂತೆ, రాజా అదే విధంగా ರಾಜ ಅದೇ ರೀತಿಯಾಗಿ ఆయన దేవుని సృష్టి అయిన ప్రజలందరూ పాపములో, రోగములో, శాపాల్లో బాధపడే చూసి, ಸೃಷ್ಟಿಕರ್ತರಾದಂತ ದೇವರು ತನ್ನ ಸೃಷ್ಟಿಗಳಾದಂತ ಮನುಷ್ಯರು ಪಾಪದಲ್ಲಿ, ರೋಗದಲ್ಲಿ ಕಷ್ಟಪಡುವಂತದ್ದನ್ನು ನೋಡಿ తన దగ్గరుండే దేవదూతలకు చెప్పలే పోండ్రా వాళ్ళని కాపాడండి అని. ಹೋಗಿ ಕಾಪಾಡಲೇ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ದೇವದೂತರ ಹತ್ರ ತನ್ನ ಹತ್ರ ಇದ್ದಂತವ್ರಿಗೆ ದೇವ್ರು ಹೇಳಲಿಲ್ಲ. ఏ ప్రవక్తకి చెప్పలా, ಯಾವ ಪ್ರವಾದಿಗೆ ಹೇಳಲಿಲ್ಲ, ఏ మనిషికి చెప్పలా, ಯಾವ ಮನುಷ್ಯಗೆ ಹೇಳಲಿಲ್ಲ. ఎందుకంటే ఎవరిని నమ్మలా, ಯಾಕಂದ್ರೆ ಯಾರು ನಂಬಿಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ కష్టంలో ఉండే వాళ్ళు ఆ దేవుని పిల్లలు, ಕಷ್ಟದಲ್ಲಿರುವಂತವರು ಆ ದೇವರ ಮಕ್ಕಳು. ಅದಕ್ಕೆ ఆ దేవుడే పరలోకాన్ని వదిలి, ಪರಲೋಕನ ಬಿಟ್ಟು ఎగిరి మనిషిగా భూలోకానికి వచ్చినాడు. ಜಿಗಿದು ಮನುಷ್ಯನಾಗಿ ಇಲ್ಲಿ ಭೂಲೋಕಕ್ಕೆ ಬಂದ್ಬಿಟ್ಟ. మనిషిగా కన్యక గర్భములో పుట్టినాడు. ಮನುಷ್ಯನಾಗಿ ಕನ್ನಿಕೆಯ ಗರ್ಭದಲ್ಲಿ ಹುಟ್ಟಿದ. ఆయన పేరు యేసు. ಆತನ ಹೆಸರು ಯೇಸು. యేసు. ಯೇಸು. बोलो यीशु मसीह की जय. बोलो यीशु मसीह की जय. యేసు ఎవరండి? యేసు యార్ರಿ? ఎందుకు వచ్చినాడండి? ಯಾಕೆ ಬಂದ್ರಿ? మతము స్థాపించక రాలా, ಮತ ಸ್ಥಾಪಿಸ್ಲಿಕ್ಕೆ ಬರ್ಲಿಲ್ಲ, పేర్లు మార్చక రాలా, ಹೆಸರು ಬದಲಾಯಿಸಿ ಬರ್ಲಿಲ್ಲ. కష్టములో ఉన్న నిన్ను నన్ను చూసి నిన్ను నన్ను కాపాడేకి స్వయముగా పరలోకాన్ని వదిలి మనిషిగా వచ్చిన ఆ సృష్టికర్తనే నా ప్రభు అయిన యేసు. ಕಷ್ಟದಲ್ಲಿ ಬಿದ್ದಂತ ನಿಮ್ಮಂತವರನ್ನು, ನಿಮ್ಮನ್ನು, ನನ್ನನ್ನು ನೋಡಿ ಆ ಸೃಷ್ಟಿಕರ್ತನಾದ ಯೇಸು ತಾನಾಗಿ ಸ್ವಯಂ ಆಗಿ ಬಂದು ಕಾಪಾಡ್ಲಿಕ್ಕೆ ಬಂದನು. హల్లెలూయా. అవునా బ్రదర్ రాంబాబు? ಹೌದಾ ಬ್ರದರ್ ರಾಂಬಾಬು? సరే, ఆయన కాపాడకు వచ్చాడు. ಸರಿ, ಆತನ ಕಾಪಾಡ್ಲಿಕ್ಕೆ ಬಂದ, మమ్మల్ని రక్షించకు వచ్చినాడు. ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸ್ಲಿಕ್ಕೆ ಬಂದ. ఎట్లా రక్షించినాడు? ಹೇಗೆ ರಕ್ಷಿಸಿದ? రక్షించేకి ఏం చేసినాడు? ರಕ್ಷಿಸ್ಲಿಕ್ಕೆ ಏನ್ ಮಾಡಿದ್ರು? మాకు తెలుసండి. ಓ, ನಮಗೆ ಗೊತ್ತ್ರಿ. ರಕ್ಷಿಸ್ಲಿಕ್ಕೆ ఒక మతం స్థాపించినాడు, ಒಂದು ಧರ್ಮ ಸ್ಥಾಪನೆ ಮಾಡ್ದ, పేర్లు మార్చినాడు, ಹೆಸರು ಬದಲಾಯಿಸಿದ, అట్లా చేసి రక్షించినాడు. ಹಾಗೆ ಮಾಡಿ ರಕ್ಷಿಸಿದ కాదు, ಇಲ್ಲ. ఏం చేసినాడు తెలుసా? ಏನ್ ಮಾಡ್ದ ಗೊತ್ತಾ? మనమందరము కష్టాల్లో ఉన్నాం. మనమందరం కష్టాల్లో ఉన్నాం. ನಾವೆಲ್ಲರೂ ಕಷ್ಟದಲ್ಲಿದ್ದೇವೆ. పాపాన్ని మోసుకుంటున్నాం.
ಪಾಪನ ಹೊತ್ಕೊಂಡಿದ್ದೇವೆ. చెడ్డ అలవాట్లు, ತಪ್ಪಾದ ಅಭ್ಯಾಸಗಳು, తాగుడు, ಕುಡಿಕೆತನ, వ్యభిచారం, ವ್ಯಭಿಚಾರ, డ్రగ్స్, ಆ, గంజాయి, ಗಂಜಾಯಿ, చెడ్డ అలవాట్లు. ಕೆಟ್ಟ ಅಭ್ಯಾಸ. ఈ అలవాట్ల నుంచి బయటికి రావాలా? ಈ ಅಭ್ಯಾಸ ಹೊರಗೆ ಬರಬೇಕು. జీవితం మారాలా? ಜೀವನ ಬದಲಾಗಬೇಕು. కానీ ఎవరు మారుస్తారు? ಆದ್ರೆ ಯಾರು ಬದಲಾಯಿಸ್ತಾರೆ? పాపం మోసుకుంటున్నా, ಪಾಪ ಹೊತ್ಕೊಳ್ತಿದ್ದೇನೆ. పాపం నుంచి నాకు మనశ్శాంతి లేదు. ಪಾಪದಿಂದ ನನಗೆ ಮನಃಶಾಂತಿ ಇಲ್ಲ. డబ్బులుంది, ಹಣ ಇದೆ, డబ్బుంది, ಹಣ ಇದೆ, శాంతి లేదు. ಶಾಂತಿ ಇಲ್ಲ. పడక బెడ్ ఉంది, ನನಗೆ ಹಾಸಿಗೆ ಮಲಗಲಿಕ್ಕಿದೆ, నిద్ర లేదు. ನಿದ್ದೆ ಇಲ್ಲ. భోజనం ఉంది, ಊಟ ಇದೆ, ఆకలి లేదు. ಹಸಿವೆ ಇಲ್ಲ. అన్ని ఉన్నాయి, ಎಲ್ಲ ಇದೆ, ఆరోగ్యం లేదు. ಆರೋಗ್ಯ ಇಲ್ಲ. ఎవరు నాకు సహాయం చేస్తారు? ಯಾರು ನನಗೆ ಸಹಾಯ ಮಾಡೋದು? పాపాన్ని మోసుకొని, ಪಾಪನ ಹೊತ್ಕೊಂಡು, క్యాన్సర్ ಕ್ಯಾನ್ಸರ್ రోగాలు మోసుకొని, ರೋಗ ಹೊತ್ಕೊಂಡು, శాపాలు మోసుకొని, ಶಾಪ ಹೊತ್ಕೊಂಡು, మనశ్శాంతి లేకుండా, ಮನಃಶಾಂತಿ ಇಲ್ಲದೆ, భయముతో ಭಯದಿಂದ ఎవరు కాపాడుతారు? ಯಾರು ಕಾಪಾಡ್ತಾರೆ? ఎవరు కాపాడుతారు ಯಾರು ಕಾಪಾಡ್ತಾರೆ అని మనం తిరుగుతుంటే, ಆ ರೀತಿಯಾಗಿ ನಾವು ತಿರುಗ್ತಿದ್ರೆ, నిస్సహాయంగా ఉన్న మనకు సహాయం చేసేకి ನಿಸ್ಸಹಾಯಕರಾಗಿದ್ದಂತ ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡ್ಲಿಕ್ಕೆ నన్ను సృష్టించిన ఆ దేవుడు మనిషిగా భూలోకానికి వచ్చి ನಿನ್ನನ್ನು ನನ್ನನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದಂತ ದೇವರು ಮನುಷ್ಯನಾಗಿ ಭೂಲೋಕಕ್ಕೆ ಬಂದು, ఆయన పేరు యేసు, ಆತನ ಹೆಸರು ಯೇಸು. ఆయన మనల్ని చూసి అన్నాడు, ಆತ ನಮ್ಮ ನೋಡಿ ಹೇಳಿದ್ರು, మీ కష్టాల్లో నేను మీకు సహాయం చేస్తాను ನಿಮ್ ಕಷ್ಟದಲ್ಲಿ ನಾನು ಸಹಾಯ ಮಾಡ್ತೀನಿ అని ಅಂತ ಹೇಳಿ ఏం చేసినాడో తెలుసా? ಏನ್ ಮಾಡ್ದ ಗೊತ್ತಾ? ఆయన అన్నాడు, ಆತನ ಹೇಳಿದ್ರು, నీ కష్టాలు నువ్వు మోసుకోవద్దు, ನಿನ್ ಕಷ್ಟ ನೀನು ಹೊತ್ಕೋಬೇಡ, నీ పాపం నేను మోసుకుంటా, ನಿನ್ನ ಪಾಪ ನಾನು నీ ಹೊತ್ಕೊಳ್ತೀನಿ, రోగాలు నేను మోసుకుంటా, ನಿನ್ ರೋಗ ನಾನು నీ ಹೊತ್ಕೊಳ್ತೀನಿ, పేదరికం నేను మోసుకుంటా, ನಿನ್ ಬಡತನ ನಾನು నీ ಹೊತ್ಕೊಳ್ತೀನಿ, శాపాలు నేను ನಿನ್ మోసుకుంటా, ಶಾಪ ನಾನು నీ ಹೊತ್ಕೊಳ್ತೇನೆ, కష్టాలు నేను మోసుకుంటా ನಿನ್ అని ಕಷ್ಟ ನಾನು ಹೊತ್ಕೊಳ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ఆయన అన్ని మోసుకుని ಅವೆಲ್ಲ ಆತರ ಹೊತ್ಕೊಂಡು నాకు విడుదల కలిగించినాడు. ನನಗೆ ಬಿಡುಗಡೆ ಮಾಡಿದ್ರು. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. మన సమస్యల్ని తాను మోసుకొని, ನಮ್ಮ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ತಾನು ಹೊತ್ಕೊಂಡು, గాయపడి, ಗಾಯವಾಗಿ, సిలువలో మేకులతో కుట్టించుకొని ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಮೊಳೆಗಳಿಂದ ಬಡಿಯಲ್ಪಟ್ಟು వేలాడుతా ఉన్నాడు. ತೂಗಾಡ್ತಾ ಇದ್ದು జనమన్నారు, ಜನರಂದ್ರು, ఏంటయ్యా యేసు, నీవే దేవుడు రక్షకుడు అయితే ಏನಪ್ಪ ಯೇಸು ನೀನೇ ದೇವರು ರಕ್ಷಕನಾಗಿದ್ರೆ దేవుడు ఎక్కడన్నా ఆ విధంగా చచ్చిపోతాడా? ದೇವ್ರು ಏನಾದ್ರೂ ಆ ರೀತಿಯಾಗಿ ಸತ್ತೋಗ್ತಾನಾ? దేవుడు ఆ విధంగా కష్టపడతాడా? ದೇವ್ರು ಆ ರೀತಿಯಾಗಿ ಕಷ್ಟಪಡ್ತಾನಾ? నీవే దేవుడైతే కిందికి దిగిరా. ನೀನೇ ದೇವರಾಗಿದ್ರೆ ಕೆಳಗಿಳಿದು ಬಾ. దిగి వచ్చిండొచ్చు, ಇಳಿದು ಬರ್ಬೋದಾಗಿತ್ತು. దిగి వచ్చింటే ಹೋಗಿ ಇಳಿದು ಬಂದಿದ್ರೆ నీవు నేను పాపములో, రోగములో, శాపములోనే బతికి అక్కడే చచ్చేవాళ్ళం మనం. ನೀವು ನಾನು ಪಾಪದಲ್ಲಿ, ಶಾಪದಲ್ಲಿ, ರೋಗದಲ್ಲಿ ಇದ್ದು ಸಾಯ್ತಿದ್ದೆವು. అన్ని తన మీద మోసుకొని ಎಲ್ಲ ತನ್ನ ಮೇಲೆ ಹೊತ್ತುಕೊಂಡು సిలువలో చనిపోయినాడు. ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಸತ್ತು చనిపోయే ముందు ఒక మాట అన్నాడు, ಸಾಯೋ ಮುಂಚೆ ಒಂದು ಮಾತು ಹೇಳಿದನು, సమాప్తమయ్యను అన్నాడు. ಎಲ್ಲವೂ ತೀರಿತು. ఏం సమాప్తమైంది? ಏನ್ ತೀರಿತು? మన పాప, రోగ, శాపాలు బయటికి వచ్చేకి చేయాల్సినంత ఆయన చేసి ముగించినాడు. ಪಾಪ, ಶಾಪ ಎಲ್ಲವನ್ನು, ರೋಗವನ್ನು ಹೊರಗೆ ಬರ್ಲಿಕ್ಕೆ ಆತನು ಮಾಡಿ ತೀರಿಸಿದನು. చనిపోయినాడు, ಸತ್ತೋದನು, పాతి పెట్టబడినాడు. ಹೂಣಲ್ಪಟ್ನು. అందరూ అన్నారు, ಎಲ್ರಂದ್ರು, యేసు చాలా మంచోడ్రా, ಯೇಸು ಬಹಳ ಒಳ್ಳೆಯವನು, మంచి మాటలు మాట్లాడినాడు, ಒಳ್ಳೆ ಮಾತಾಡಿದ್ನು, మంచి పనులు చేసినాడు. ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಿದ್ನು. చచ్చిపోయినాడు, ಸತ್ತೋದ, ఖలాస్, ಮುಗೀತು, స్టోరీ ఖతం అయిపోయింది. ಕತೆ ಮುಗೀತು. ఎందరో మంచోళ్ళు వచ్చినారు, ಎಷ್ಟೋ ಒಳ್ಳೆಯವರು ಬಂದ್ರು, మంచి మాటలు మాట్లాడినారు, ಒಳ್ಳೆ ಮಾತಾಡಿದ್ರು, మంచి పనులు చేసినారు. ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಿದ್ರು, చనిపోయినారు, ಸತ್ತೋದ್ರು, పాతి పెట్టబడినారు. ಹೂಣಲ್ಪಟ್ರು. వాళ్ళ సమాధులు మన దగ్గర ఉన్నాయి. ಅವರ ಸಮಾಧಿ ನಮ್ಮ ಹತ್ರ ಇದೆ. యేసు ప్రభు వచ్చినాడు, ಯೇಸುಪ್ರಭು ಬಂದ್ರು, మంచి పనులు చేసినాడు, ಆ ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಿದ್ರು, మంచి మాటలు మాట్లాడినాడు, ಒಳ್ಳೆ ಮಾತಾಡಿದ್ರು. చనిపోయినాడు, ಆತನ ಸತ್ರು, పాతి పెట్టబడినాడు. ಹೂಣಲ್ಪಟ್ರು. అయితే అట్లా పాతి పెట్టబడి ఉండలా. ಆದ್ರೆ ಹಾಗೆ ಹೂಣಲ್ಪಟ್ಟಿರ್ಲಿಲ್ಲ. 3 రోజులైనాక, 3 ದಿನ ಆದ್ಮೇಲೆ, 3 రోజులైనాక, 3 ದಿನ ಆದ್ಮೇಲೆ, 3 రోజుల తరువాత 3 ದಿನ ಆದ್ಮೇಲೆ యేసు ప్రభు మరణాన్ని గెలిచి లేచాడు. ಯೇಸು ಪ್ರಭು ಮರಣದಿಂದ ಗೆದ್ದು ಎದ್ದ. జీసస్ క్రైస్ట్ rose again from the dead. ಯೇಸು ಸತ್ತವರಿಂದ ಎದ್ದು ಬಿಟ್ರು. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. రాంబాబు గారు ಆ ರಾಂಬಾಬು ಅವರೇ ఏమగా చెప్పినారు? ಏನ್ ಕತೆ ಹೇಳ್ಬಿಟ್ರಿ. యేసు ప్రభు వచ్చినాడు, నమ్ముతా. ಯೇಸು ಪ್ರಭು ಬಂದ್ರು ನಂಬ್ತೀನಿ, చనిపోయినాడు, నమ్ముతా.
సత్రు నమ్ముತೀನಿ, పాతి పెట్టబడ్డాడు నమ్ముతా, ಕೂಣಲ್ಪಟ್ರು ಅದು ನಂಬ್ತೀನಿ, మళ్ళా లేచినాడు ఆ సావు గెలిచి. ಮತ್ತೆ ಎದ್ದು ಬಿಟ್ನ ಮರಣ ಜಯಿಸಿ. ఏం కథలు చెప్తారండి. ಏನ್ ಕತೆ ಹೇಳ್ತೀರ್ರಿ ನೀವು? యేసు ప్రభు నిజంగా సజీవుడైతే ಯೇಸು ನಿಜವಾಗಿ ಜೀವಂತನಾಗಿದ್ರೆ రుజువు చెయ్యి, ನಮಗೆ ರುಜು ತೋರ್ಸು. రుజువు చూపించు యేసు సజీవుడని నేను ఆయన నమ్ముతా. ಯೇಸು ಜೀವಂತನಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನೀನು ರುಜು ಮಾಡು, ನಾನ್ ನಂಬ್ತೀನಿ. రుజువు కావాలనా? రుజು ಬೇಕಾ? రుజువు ఏంటో తెలుసా? రుజు ఏం ಗೊತ್ತಾ? మీ కండ్ల ముందే గుడ్డి కళ్ళు తెరిచాడు, చెవిటి చెవులు తెరిచాడు, కుంటి వాళ్ళు నడిపించాడు, అద్భుత కార్యాలు చేసినాడు. ఆ అద్భుత కార్యాలే రుజువు యేసు సజీవుడు. ಯೇಸು ಜೀವಂತನಾಗಿರುವಂತದ್ದನ್ನು ನಿಮ್ಮ ಕಣ್ಣ ಮುಂದೆನೆ ಕುರುಡ ಕಣ್ಣು ತೆರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದು, ಕಿವಿಡ ಕಿವಿ ಕೇಳುವಂತೆ ಮಾಡಿದ್ದು, ಕುಂಟ ಕಾಲು ನಡೆಯುವಂತೆ ಮಾಡಿದ್ದು, ಅದೇ ಯೇಸು ಜೀವಂತನನ್ನೋದಕ್ಕೆ ರುಜು. యేసు చచ్చిపోయి ఉంటే గనక అద్భుత కార్యాలు ఎట్లా చేస్తాడు? చచ్చిపోయాడు అద్భుత కార్యాలు చేస్తాడా? ಯೇಸು ಸತ್ತೋಗಿದ್ರೆ ಸತ್ತೋದವರೆಲ್ಲಾದ್ರೂ ಅದ್ಭುತ ಮಾಡ್ತಾರ? ఆయన చనిపోయి పునరుత్థానంలో లేచి ಆತನು ಸತ್ತೋಗಿ ಪುನರುತ್ಥಾನನಾಗಿ ಎದ್ದ. ಹಲ್ಲೆಲೂಯ. ఈ రోజు అంటున్నాడు, ಇವತ್ತು ಅಂತಿದ್ದಾನೆ, నేను రక్షకుణ్ణి, ನಾನು ರಕ್ಷಕನು, నీకు రక్షణ ఇచ్చేకి, నీ పాపాలు క్షమించేకి, నీ చేసిన పాపాల శిక్ష నేను అనుభవించిన. ನಾನು ನಿನ್ನ ರಕ್ಷಕನಾಗಿ ನೀನು ಮಾಡಿದ ಪಾಪಗಳ ಶಿಕ್ಷೆಯನ್ನು ನಾನು ఈ ಅನುಭವಿಸಿ, రోగాలు బాగా వల్ల నేను గాయపడినా, ನಿನ್ನ ರೋಗ ಚೆನ್ನಾಗಾಗ್ಬೇಕಂತ ನಾನು ಗಾಯ ಹೊಂದಿದೆ, నీ శాపాలు నేను మోసుకున్నా, ನಿನ್ನ ಶಾಪ ನಾನು ಹೊತ್ಕೊಂಡೆ, నీ పెదరికం నేను తీసుకున్నా, ನಿನ್ನ ಬಡತನ ನಾನು నీ ಹೊತ್ಕೊಂಡೆ, కోసం నేను ప్రాణం ఇచ్చిన, ನಿನಗೋಸ್ಕರ ನಾನು ಪ್ರಾಣ ಕೊಟ್ಟೆ, చనిపోయినా, ಸತ್ತೋದೆ, పాతి పెట్టబడినా, ಉಣಲ್ಪಟ್ಟೆ, లేచినాను, ಮತ್ತೆ నిన్ను ಎದ್ದೆ, ప్రేమిస్తున్నా. ನಿನ್ ಪ್ರೀತಿಸ್ತಿದ್ದೇನೆ. హల్లెలూయా. ಅಲ್ಲಲ್ಲೂಯಾ. ఈ రోజు ಈ ಹತ್ತು ఆ యేసు దగ్గరకు వచ్చి, ಆ ಯೇಸು ಹತ್ರ ಬಂದು, యేసయ్యా, ಏಸಯ್ಯ, ఈ రోజు నమ్ముతున్నాను నువ్వు నా సృష్టికర్తవని, ಇವತ್ತು ನಾನು ನಂಬ್ತೀನಿ ನೀನ್ ನನ್ನ నన్ను ಸೃಷ್ಟಿಕರ್ತನ, ప్రేమించి భూలోకానికి వచ్చినావు, ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸಿ ಭೂಲೋಕ నా ಬಂದ, కోసం చనిపోయినావు, ನನ್ಗೋಸ್ಕರವಾಗಿ ಸತ್ತಿ పాతి పెట్టబడినావని, ಉಣಲ್ಪಟ್ಟ పునరుత్థానం లేచినావు. ಪುನರುತ್ಥಾನವಾಗಿ ಎದ್ದಿ. యేసయ్యా, ಏಸಯ್ಯ, నా పాపాలు క్షమించు ನನ್ನ ప్రభు. ಪಾಪ ಕ್ಷಮಿಸಪ್ಪ, నా హృదయంలోకి రా, ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಬಾ, నన్ను నీ బిడ్డగా చేసుకో ನನ್ನ ನಿನ್ನ ಮಗುವಾಗಿ ಮಾಡ್ಕೋ అంటే ಅಂದ್ರೆ యేసు నీలోకి వస్తాడు. ಯೇಸು ನಿನ್ನ ಒಳಗ್ ಬರ್ತಾನೆ. యేసు నీలోకి వస్తే ಯೇಸು ನಿನ್ನ ಒಳಗ್ ಬಂದ್ರೆ రక్షకుడు నీలోకి వస్తాడు. ರಕ್ಷಕ ನಿನ್ನ ಒಳಗ್ ಬರ್ತಾನೆ. రక్షకుడు నీలోకి వస్తే ರಕ್ಷಕ ನಿನ್ನ ಒಳಗ್ ಬಂದ್ರೆ రక్షణ నీలోకి వస్తుంది. ರಕ್ಷಣೆ ನಿನ್ನ ಒಳಗ್ ಬರ್ತದೆ. రక్షణ నీలోకి వస్తే ರಕ್ಷಣೆ ನಿನ್ನ ಒಳಗ್ ಬಂದ್ರೆ పాప క్షమాపణ నీలోకి ಪಾಪ వస్తుంది. ಕ್ಷಮಾಪಣೆ ನಿನ್ನ ಒಳಗ್ రోగ ಬರ್ತದೆ. స్వస్థత నీలో ರೋಗ వస్తుంది. ಸ್ವಸ್ಥತೆ ನಿನ್ನ శాప ಒಳಗ್, విముక్తి నీలో వస్తుంది. ಶಾಪದ ಬಿಡುಗಡೆ ಬರ್ತದೆ, ఆశీర్వాదాలు నీలో వస్తాయి. ಆಶೀರ್ವಾದ ಬರ್ತದೆ, దేవుని భద్రత నీలో వస్తుంది. ದೇವರ ಭದ್ರತೆ ಬರ್ತದೆ. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ ఇవన్నీ ఇచ్చేవాడు, ఇవన్నీ ఉన్నవాడైన యేసు నీ లోపలికి వస్తాడు కాబట్టి. ಇವೆಲ್ಲವೂ ಕೊಡುವಾತನು, ಇವೆಲ್ಲ ಹೊಂದಿರುವಾತನೇ ನಿನ್ನ ಒಳಗೆ ಬರುತ್ತಾನೆ. ఈ రోజు ఆ యేసు కావాలా? ಈ ಹೊತ್ತು ಆ ಯೇಸು ಬೇಕಾ? ఆ రక్షణ నీకు కావాలా? ಆ ರಕ್ಷಣೆ ನಿನ್ ಬೇಕಾ? ఒకసారి లేచి నిలబడదాం. ಒಂದ್ಸರಿ ಎಲ್ರು ಎದ್ದು ನಿಂತ್ಕೊಳ್ಳೋಣ, అందరు లేచి నిలబడదాం. ಎಲ್ರು ಎದ್ದು ನಿಂತ್ಕೊಳ್ಳೋಣ, అందరు లేచి నిలబడదాం. ಎಲ್ರು ದಯಮಾಡಿ ಎದ್ದು ನಿಂತ್ಕೊಳ್ಳೋಣ. Thank you, Jesus. ಸ್ತೋತ್ರ ಯೇಸು. ఎంతమంది ఈ రోజు యేసు ప్రభుడు సజీవుడని మీ కండ్ల ముందు చూస్తున్నారు? చేయి చూపించండి. ಎಷ್ಟು ಜನರು ಯೇಸು ಜೀವಂತನಾಗಿದ್ದಾನಂತ ಕಣ್ಣಾರೆ ನೋಡಿದವರ ಕೈ ಎತ್ತಿ ತೋರಿಸ್ರಿ. చూస్తున్నారా? మీ కండ్లు ఎదురుగా ನಿನ್ ಕಣ್ಣು ಮುಂದೆ ನೋಡಿದ್ರಲ್ಲ, చూస్తున్నారా లేదా? ನೋಡಿದ್ರ ಇಲ್ಲ? చూసినారా లేదా? ನೋಡಿದ್ರಾ ಇಲ್ಲ? ఒక ప్రశ్న. ಪ್ರಶ್ನೆ, ఈ యేసు నీకు వద్దా? ಈ ಯೇಸು ನಿಮ್ ಬೇಡವಾ? నీకెన్ని రోజులు అట్లా బతుకుతావు? ಇನ್ನು ಎಷ್ಟು ಕಾಲ ಅಂತ ಜೀವನ నీకెన్ని రోజులు ఇట్లా గలీజ్ బతుకుతావు? ಇನ್ನೆಷ್ಟು ಅಂತ ಗಲೀಜ್ ಜೀವನ ಮಾಡ್ತಿ? జీవితంలో మార్పొద్దా? ಜೀವನದಲ್ಲಿ ಬದಲಾವಣೆ ಬೇಡವಾ? యేసయ్య నీకొద్దా? ಏಸಯ್ಯ ಬೇಡವಾ ನಿಮ್ಗೆ? నిన్ను ఇంతగా ప్రేమించిన ఆ ప్రభు నీకొద్దా? ಇಷ್ಟೊಂದು ಪ್ರೀತಿಸುವಂತ ಪ್ರಭು ಬೇಡವಾ? ప్రతి ఒక్కరి కళ్ళు మూయని. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕಣ್ಣು ಮುಚ್ಕೊಳ್ರಿ. ఎవరెవరైతే అన్న ఈ రోజు నుండి నా పాప జీవితం విడిచిపెడతా, యేసు ప్రభు నాకు కావాలా, యేసు బిడ్డగా జీవిస్తాను చెప్పేవాళ్ళు మీ చేయి పైకొచ్చి. ಯಾರ್ಯಾರು ಅಣ್ಣ ನನಗೆ ಯೇಸು ಬೇಕು, ಯೇಸುವಿನ ಮಗುವಾಗಿ ನಾನು ಬದುಕ್ತೇನೆ, ಯೇಸುಗಾಗಿ ನಾನು ಕೆಟ್ಟತನವನ್ನು ಬಿಡ್ತೇನೆ ಅನ್ನುವಂಥವ್ರ ಕೈ ಎತ್ತಿ ತೋರಿಸ್ರಿ. ఓ వేలాది. యేసు ప్రభువా, గట్టిగా చెప్పాలా? యేసు ప్రభువా, ಯೇಸು ಪ್ರಭುವೇ, నీవు నా దేవుడని ఒప్పుకుంటున్నాను. ನೀನು ನನ್ನ ದೇವರೆಂದು ಒಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇನೆ. నీవు నా కోసం మనిషిగా వచ్చావని నమ్ముతున్నాను. ನೀನು ನನಗೋಸ್ಕರ ಮನುಷ್ಯನಾಗಿ ಬಂದಿ ಅಂತ ಒಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇನೆ. నా పాపాల్ని మోసుకున్నావని నమ్ముతున్నాను. ನನ್ನ ಪಾಪ ಹೊತ್ತುಕೊಂಡಿದ್ದಿ ಅಂತ ನಂಬುತ್ತೇನೆ. నా రోగాలు భరించినావని నమ్ముతున్నాను. ನನ್ನ ರೋಗಗಳನ್ನು ಹೊತ್ತುಕೊಂಡಿದ್ದಿ ಅಂತ ನಂಬುತ್ತೇನೆ.
నా శాపాలు మోసుకున్నావని నమ్ముతున్నాను. ನನ್ನ ಶಾಪ ಹೊತ್ತುಕೊಂಡಿದ್ದೆ ಅಂತ ನಂಬುತ್ತಿದ್ದೇನೆ. I am Evangelist Rambabu in this beautiful city of Bellary, my hometown in my beautiful state of Karnataka. ನಾನು ಸುವಾರ್ತಿಕನಾದಂಥ ರಾಂಬಾಬು, ನಾನು ನನ್ನ ಸುಂದರವಾದಂಥ ಸ್ವಂತ ಊರಾದಂಥ ಬಳ್ಳಾರಿಯಿಂದ ಮಾತಾಡ್ತಿದ್ದೇನೆ. In my beautiful state of Karnataka. ಮತ್ತು ನನ್ನ ಸುಂದರವಾದಂಥ ಕರ್ನಾಟಕದ ಪ್ರಾಂತದಲ್ಲಿ You saw the miracles of Jesus. ನೀವು ಯೇಸುವಿನ ಅದ್ಭುತಗಳನ್ನು మీ ಕಂಡಿದ್ದೀರಿ. కండ్ల ముందు అద్భుత కార్యాలు చూసిన ನಿಮ್ಮ ಕಣ್ಣಾರೆ ಅದ್ಭುತಗಳನ್ನು ನೋಡಿದಿರಿ. అన్నిటికంటే గొప్ప అద్భుతం ಎಲ್ಲಕ್ಕಿಂತಲೂ ದೊಡ್ಡ ಅದ್ಭುತ రక్షణ పొందడం. ರಕ್ಷಣೆ ಹೊಂದೋದು. మీ కండారా వేలాది మంది రక్షణ పొంది చూసారు బళ్ళారి. ನಿಮ್ಮ ಕಣ್ಣಾರೆ ಬಳ್ಳಾರಿಯಲ್ಲಿ ಸಾವಿರಾರು ಜನ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ ನೋಡಿದ್ರಿ. మత మార్పిడి కాదు, ಇದು ಮತ ಬದಲಾಗೋದಲ್ಲ, పేర్లు మార్చడం కాదు, ಹೆಸರು ಬದಲಾಗೋದಲ್ಲ, రక్షణ పొందడము జీవితాలు మారడం. ರಕ್ಷಣೆ ಹೊಂದುವುದು ಜೀವನ ಬದಲಾಗೋದು. ఈ రక్షణ నీకు కావాలంటే రక్షకుడైన యేసులో దొరుకుతుంది. ನಿಮಗೆ ಈ ಒಂದು ರಕ್ಷಣೆ ಬೇಕಾಗಿದ್ರೆ ರಕ್ಷಕನಾದ ಯೇಸುವಿನಲ್ಲಿ ನಿಮಗೆ ಸಿಗುತ್ತದೆ. నీకోసం ప్రార్థన చేస్తాను. ನಿಮಗಾಗಿ ನಾನು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇನೆ. టీవీలో నన్ను చూసేవాళ్ళు మీ చేయిని నా చేయి మీద పెట్టండి. ಟಿವಿಯಲ್ಲಿ ನೋಡುವಂತವರು ನಿಮ್ಮ ಕೈ ನನ್ನ ಕೈಯನ್ನು ನೀವು ಮುಟ್ರಿ. కళ్ళు మూసుకొని ಕಣ್ಣು ಮುಚ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀನಿ. ప్రభువా, నన్ను టీవీలో చూస్తున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ಪ್ರಭುವೇ, ನನ್ನನ್ನು ಟಿವಿಯಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇರುವಂತವರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೀನಿ. టీవీలో చూసే ప్రతి బిడ్డని ముట్టండి ప్రభువా. ಕರ್ತನೆ, ಪ್ರತಿ ಒಂದು ಮಗುವನ್ನು ನೀನು ಮುಟ್ಟಪ್ಪ. టీవీలో నన్ను చూసే ప్రతి బిడ్డని మీరు ముట్టండి ప్రభువా. ಟಿವಿಯಲ್ಲಿ ನನ್ನನ್ನು ನೋಡುವ ಪ್ರತಿ ಒಂದು ಮಗುವನ್ನು ಮುಟ್ಟಪ್ಪ. వారి జీవితములో రక్షకుడా మీ రక్షణను విడుదల చేయండి యేసయ్యా. ಸ್ವಾಮಿ, ಅವರ ಜೀವನದಲ್ಲಿ ರಕ್ಷಣೆಯನ್ನು ಅವರ ಜೀವನದಲ್ಲಿ ಬಿಡುಗಡೆ ಮಾಡಿ. రక్షకుడా మీ రక్షణను విడుదల చేయండి. ರಕ್ಷಕನೇ, ನಿನ್ನ ರಕ್ಷಣೆಯನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡು. యేసు నామములో ప్రతి ఒక్క రోగ పాప శాప బంధనాల్ని యేసు నామములో విరగొడుతూ ఉన్నాను ప్రభువా. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಪ್ರತಿ ಒಂದು ರೋಗ ಶಾಪಗಳನ್ನು ನಾನು ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಮುರಿದು ಹಾಕ್ತೇನೆ. ఈ బిడ్డల్ని ముట్టి ప్రభువా. ಈ ಮಕ್ಕಳನ್ನು ಮುಟ್ಟು వీరి ಸ್ವಾಮಿ. జీవితాల్లో ఇంట్లో మీ రక్షణని కలుగజేయండి. ಕರ್ತನೆ, ಇವರ ಜೀವನದಲ್ಲಿ ಅವ್ರ ಮನೆಯಲ್ಲಿ ರಕ್ಷಣೆಯನ್ನು ನೀನು ಅನುಗ್ರಹಿಸು. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇನೆ ತಂದೆ. ಆಮೆನ್. ಆಮೆನ್, ಆಮೆನ್. God bless you. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. Jesus loves you. ಯೇಸು ನಿಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸ್ತಾನೆ. I love you. ನಾನು ನಿಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸ್ತೇನೆ. Hallelujah. ಹಲ್ಲೆಲೂಯಾ, Amen. ಆಮೆನ್, Hallelujah. ಹಲ್ಲೆಲೂಯಾ. ఈ వీడియో సీడీ రేపటికంతా దొరుకుతుంది. నిన్నటి మీటింగ్ సీడీలు అప్పుడే మా బుక్ స్టాల్ లో ఉన్నాయి, మీరు పోయి తీసుకోవచ్చు. ಇವತ್ತಿನ ಸಂದೇಶದ ಸಿಡಿ ನಿಮಗೆ ನಾಳೆ ಸಿಗ್ತದೆ. ನಿನ್ನೆ ಸಂದೇಶ ನಿಮಗೆ ಪುಸ್ತಕ ಭಂಡಾರದಲ್ಲಿ ಸಿಗ್ತದೆ. జాగ్రత్తగానండి. జనకే- ఎవరెవరైతే మీటింగ్ కు వచ్చి యేసు ప్రభువుని అంగీకరించినారో అక్కడ ఎల్లో షర్ట్ వేసుకున్న వాలంటీర్ల దగ్గర కొన్ని